స్తోత్రాలు తండ్రి. స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు నాయన. జీవమగల దేవా నీకు వందనాలు. నువ్వు జీవాధిపతివై ఉన్నావు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీవు మార్పు లేని వాడవు, నీవు మారనే వాడవు ప్రభా. అలాగనే తండ్రి యేసయ్య, సమస్తము నీకు తెలుసు. నీకు మరుగులేనిది ఏదీ లేదు ప్రభా. నీకు సాధ్యము కానిది లేదు, నీకు అసాధ్యమైనదే లేదు. అలాగనే ప్రభా యేసయ్య, మరి ఈ వారం అంతా కూడా కాచి కాపాడవు ప్రభా. మేము తిరిగే ప్రయాణాల్లోనూ, మేము చేసే పనిపాట్లను మీరు ఎంతో సహాయం చేశారు తండ్రి. అలాగనే ప్రభా యేసయ్య, మరి ఈరోజు ఆదివారము ఆరాధన ఎంతో మహిమకరంగా జరగాలని ప్రార్థన చేస్తాం తండ్రి. ఎవరు తప్పిపోకూడదని ప్రార్థన చేస్తాం ప్రభా. మరి వచ్చిన సహోదరులందరినీ దీవించండి ప్రభా. అలాగనే తండ్రి రాలేని సహోదరులను కూడా దీవించండి. అలాగనే వచ్చిన సహోదరులు ప్రభా మరి యేసయ్య, మరి కానుకలు సమర్పించారు. మరి వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ పనిపాట్లో ఉన్నారో, ఏ కారణం చేత అది వేసారో మీకు తెలుసు తండ్రి. ఎవరు ఏమి వేసారో కూడా మీకు తెలుసు. అలాగనే ప్రభా యేసయ్య, మరి వేసిన కానుకల పట్ల మీరు సహాయం చేయాలి. ప్రతి హస్తాన్ని మీరు ముట్టాలి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వేసుకుని కానుకల పట్ల 60 100 1000 ఫలింపజేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అలాగనే తండ్రి ఈరోజు నాయన మరి మీరే నడిపించమని, సంఘ కాపరిని మరుగుపరిచి సంఘ కాపర ద్వారా మాకు కావలసిన వాక్యాన్ని అందించమని, మా మధ్యలో మీరే తిరిగలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, వాక్యం చదువుకున్నాం. మరి పిల్లలు సెలవులకు వెళ్ళిన కారణాన్ని బట్టి పిల్లలు ఎక్కువ మంది లేరు కనుక ఇక్కడే మీ దగ్గర పిల్లల్ని ఉంచుకోండి. ఇక వాక్యంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము. యెహోషువ న్యాయాధిపతులు రూతు అక్కడ ఉంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చదవండి. రే మైకాల మాస్టర్కి థ్యాంక్ యూ జీసస్. అందరూ తీసుకోండి. 221 పేజీ రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుతున్నారు. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించే వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయో చేసిందని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయో చేశాను. బోయాజు మనస్సును సంతోషించినట్లు అన్నపానులు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక యునుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయో నీకు చేసేదను. నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. దేవుడు తన వాక్యం దీవించిన Only believe. Only believe. All things are possible. సమర్పణతో పాడదాం. Only believe. Jesus Savior. Jesus Savior, all things
things are possible. Jesus Savior, only believe, only believe, all things are possible. Only believe, Lord, Lord, I believe. సమర్పణతో పాడదాం. My Lord, I believe, all things are possible. Lord, I believe, only believe, కేవలం నమ్మండి. only believe, కేవలం నమ్మండి. all things నమ్మువానికి are సమస్తము possible. Only believe, only believe, మౌనంగా ఉన్నారు కొంతమంది. only ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రభువా, నా believe, మధ్యకు రండి అని ఆహ్వానం. all things are possible. Only believe. గనుడా మహోన్నతుడా యేసు, ఇంతవరకు మీరు కీర్తనలో పాడుచుండగా ఆరాధించబడుతున్న దేవుడు, సాక్ష్యములు అనగా నీవు చేసిన కార్యాలను బట్టి తప్పక నీ సన్నిధిని మేము ఆశ్రయించవలసిన వారమైనాం. నీ సన్నిధిని మేము ప్రేమించవలసిన వారమైనాం. వట్టివారం మంటివారం ఎన్నికలేని మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలము నాయన మొదటి ఆరాధనలో ఈ వర్తమానంలో నుంచి మీరు మాట్లాడారు. అదే వర్తమానాన్ని మరలా నీ బిడ్డలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యవనస్తులు ఈ మాటలు పట్టుకోవట్లేదు దేవా. వారిని మాటలు పట్టుకుందరుగాక. వారిని కలవరపరిచే దురాత్మ, వారి ఆలోచనను చంచలముగా చేసే దురాత్మ, వారి యొక్క చూపులు అటు ఇటు పరిగెత్తించే దురాత్మ, వారి ఆలోచనలు పరిగెత్తించే దురాత్మను యేసుక్రీస్తు నామములో వారిని విడిచి బయటికి పొమ్మని జ్ఞాపిస్తా ఉన్నా. పిల్లలను నీ వశములో తీసుకోండి. అటు ఇటు పరుగులెత్తకుండా వారు నీ మాటలు వినివారుగా చేయండి. దీవించబడేవారుగా చేయండి. వాక్యాన్ని ప్రేమించేవారుగా చేయండి. నాయన నిశ్చయముగా నీ సన్నిధి నీ బిడ్డలపై ఉంచదువు గాక. నీ పిల్లలు నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వీరిని గలిబిలి చేసి దురాత్మ యేసుక్రీస్తు నామములో బయటికి పొమ్మని చెప్పిస్తా ఉన్నాం. నిత్యముగా నీ కార్యం చేయండి. అలాగే పెద్దవారు, వారు నీ వధువు ఉన్నారని, నీలో భాగమై ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారిలో ఎంతమంది నీ భాగము నీకే తెలుసు. వారిలో ఎవరెవరు ఆశతో నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు. వారందరి హృదయములు తెరవండి. నామకార్థ భక్తి, వేషధారణ భక్తి ప్రతి ఒక్కరిలో తొలగించబడుగాక. కేవలము నిజమైన విశ్వాసులుగా నీ ప్రేమతో నింపండి, నీ వాక్యంతో నింపండి. మమ్మల్ని అందరినీ వైపుకు ఆకర్షించండి. నాయన నన్నును నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. వట్టివాణ్ణి మంటివాణ్ణి, నా ద్వారా ఏమీ జరగదయ్యా. కేవలము నీ ఆత్మ కార్యము జరిగించండి. నీ చిత్తమును నీ ఉద్దేశాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాం. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ దినమందు 10వ వచనంలో ఒక మాట మనం చదువుదాం.
అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఆ 9వ వచనం అండి, 9:9. నీ వివరమని అడుగగా ఆమంటుంది, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. ఈ దినం మన వర్తమానం పేరది, నీవు నా సమీప బంధువుడవు. స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. మంచిది. మీరందరూ శ్రద్ధగా మనసు పెట్టాలి. చిన్న పిల్లలు ఆడి పాడుతూ ఉంటారు, వాళ్ళ మీద మీ మనసు పెట్టకండి. ఒక దినమందు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వారికి వాక్యం మీద తిరగాలంటే నీవు దేవుని వాక్యం మీదకు తిరగాలి. వారు నీ తట్టు తిరగాలంటే నీవు, అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు అనుకుంటా, ఏమనంటే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇదే కొంచెం తగ్గించు. ఓకే. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదనే, అదనమాట. కనుక దేవుని బిడ్డలంగా మనము వాళ్ళ మీదే మనసు పెట్టి, నేను వచ్చేసాను, ఆయన ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, ముసలం ఏం చేస్తుందో, తాళం వేస్తానో లేదో, ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే నువ్వు వధువులో భాగం కాదు. కానేరవు కూడా. అది అసలు వాక్యం కాదు. అది వాక్యం ఎల్లప్పుడూ వాక్యముతో ఏకీభవిస్తుంది. ఆమేన్. వాక్యం ఎల్లప్పుడూ, అబద్ధం ఎల్లప్పుడూ అబద్ధముతో ఏకీభవిస్తుంది. లోకం ఎల్లప్పుడూ లోకముతో ఏకీభవిస్తుంది. చీకటి ఎల్లప్పుడూ చీకటితో ఏకీభవిస్తుంది. ఇప్పుడు నీవు ఏమై ఉన్నావు? వీటిలో ఎవరివై ఉన్నావు? వాక్యమై ఉన్నావా? అలా అయితే 1 గంట సేపు దేవుని వాక్యం మీద మనసు పెట్టాలంతేలాగా. ఎందుకంటే మీరు వచ్చేది ఆదివారం, బైబిల్ స్టడీకి రాలేకపోతున్నారు, శుక్రవారం కూడా భారం అయిపోతుంది. అలాగే ఉండండి. ఎత్తబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు, వారే వెళ్తారు. మరి నేనేం చేసేది? నేను మీ కాపరిగా అన్ని విషయాలు అన్ని రీతులుగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎవరు పని మానుకోరు, ఎవరు సెలవు పెట్టరు, ఎవరు డ్యూటీలు మానరు, ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఆరాధన ఎందుకు, ఇంకా గుడి ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు? అయినా కానీ వర్తమాన సంఘం, మరి మనం అన్నీ కూడా వర్తమానం ప్రకారంగా మాట్లాడాలి, ఆ వర్తమానమే బోధించాలి. మరి వర్తమానం బోధించేటప్పుడు వింటున్న వారు కూడా వర్తమానాన్ని పాటించాలి కదా. అప్పుడే వాక్యము ఏకమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సౌండే కొంచెం, లేకపోతే బేస్ అన్న పెట్టు, ఆ ట్రిబుల్ తగ్గించేసి బేస్ పెట్టు, తగ్గించే ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మీకు ఎలా ఉంది? స్వరం ఎలా ఉంది? బాగానే ఉంది కదా? అయితే అలా ఉంచండి. ప్రభునందు ప్రియులారా, చక్కటి చిన్న వర్తమానమే కానీ నీవు దీన్ని పట్టుకోగలిగితే ఎంత లోతుగానే ఉంటుంది. ఆమేన్. నేను నీ బంధువురాలను అంటుంది ఒక స్త్రీ. ఎవరు ఆమె పేరు? రూతు. అసలు రూతు బోయజుతో మాట్లాడడానికి అర్హురాలా? కాదండి. ఆమె ఎప్పటికీ అర్హురాలు కాదు, యోగ్యురాలు కాదు. అందుకే ఈయనంటాడు, కుమారి భయపడకము, నీవు చెప్పినంత నీకు చేస్తాను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. అది ఇప్పుడు మనము అసలుకి అనే మాట గుంటూరు వాళ్ళు ఉపయోగించే పదం, ఇంచుమించు విజయవాడ నుంచి ఉపయోగిస్తారు. అసలు అంటాం మనం, కానీ వాళ్ళు అంటారు అసలుకి అంటారు. 2 పదాలు ఒకటే భావం. ఇప్పుడు గమనించండి, అసలుకి ఈమె యోగ్యురాలు కాదు, ఈమె ధన్యురాలు కూడా కాదు. ఎందుకంటే అప్పటికే భర్తను కోల్పోయింది. ఆమె యోగ్యురాలు ఎట్లా అవుతుంది? అప్పటికి ఒక పురుషులతో కాపురం చేసింది. ఆమె యోగ్యురాలు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా
నేను నీ సమీప బంధువురాలను, నాకు న్యాయము చేకూర్చండి. ఎప్పుడు మనం వినే వర్తమానాలే కానీ ప్రవక్త వర్తమానం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అది నూతనముగా ఉంటుంది, అదొక కొత్త కోణంలో బోధించబడుతుంది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అరుణ, పిల్లల మీద దృష్టి పెట్టొద్దని నేను ముందే చెప్పాను. ఉంచండి, ఏం పడదు, వాళ్ళు ఆడుకొని ఉండలాగా, పడుకునే ఉండలాగా. నువ్వెంతో శ్రద్ధతో వచ్చావు దేవుని దగ్గరికి, వాక్యం కోసం వచ్చావు. మీ పిల్లల విషయంలో అలాగనే ఉంచండి. వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? మీరు ఎప్పుడైతే దైవ ధ్యానంలో ఉండిపోయారో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఒక దినమందు చప్పలు కొట్టండి ఇష్టమైన వాళ్ళందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని నామము కంటే వస్తున్నాయి త్వరలో అలాంటి దినాలు. నీ యొక్క జీవితానికి నీ భక్తికి పరీక్ష దినాలు వచ్చేస్తున్నాయి, మన ముందే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మీరు ఈ లోగడ మీ యొక్క హృదయాల నిండా వాక్యాన్ని నింపుకోండి. అంచేత మన యవనస్తులు ప్రాంతాలకు పరిగెట్టడానికి బదులు గారిడీలకు పరిగెడతారు. యవన బిడ్డలు గారిడీలు ఎక్కడైనా ఉంటే నాకు కూడా చెప్తే నేను కూడా వస్తాను. ఈసారి డేట్ చెప్పండి, నాకు కూడా వీలు చేసుకుంటాను. ఎందుకంటే కథల కార్యక్రమాలు ఉంటాయి. నాకును కొంచెం పాస్టర్ గారు పలానా చోట గారిడీ ఉంది, మనం వెళ్దామంటే తప్పగా నేను కార్యక్రమాలు మార్చుకుంటాను. మనం గారిడీల కోసం, తీర్థాల కోసం, సంబరాల కోసం, ఆ తొక్కిసలాట్లో, ఆ అల్లరితో కూడిన ఆటపాలట్ల దగ్గరికి వెళ్ళడానికి మన వాళ్ళందరూ ఇష్టపడతారు. కానీ ప్రార్థన అంటే రారు, వాక్యం అంటే చదవరు. అయ్యో, కోటాలుగా రాకుండా, వాక్యం చదవకుండా ఎక్కడ భక్తిగా ఎలా చేయగలం? భక్తి ఇప్పుడు ఎలా చెప్పగలం? నీవు నా సమీప బంధువయ్యా, బంధువుడకు విమోచకుడవయ్యా నువ్వు అని ఎలా ప్రభుతో చెప్పగలం? కానీ రూత్ అంటుంది, నీవు నాకు సమీప బంధుడవయ్యా. ఆమేన్, హల్లెలూయా. కనుక వర్తమాన క్రమములోనికి రండి. చూడండి, మీ ప్రక్కన పడిపోయే వాళ్ళు చూడకండి, కుడి పక్కన పడ్డ వాళ్ళు చూడకండి, ఎడ పక్కన జారిపోయే వాళ్ళు చూడకండి. నీవు నేరుగా నీ ప్రభువు వైపే చూడండి. ఎంతమంది ఖచ్చితంగా చెప్పండి, అలాగనా? ఖచ్చితంగా నిలబడండి అలాగునా. ఏమండి, మీ వాడు పడిపోయాడు, వాళ్ళు పడిపోయాడు, వీళ్ళు పడిపోయాడు, వదిలేయండి. కస్సలు ఎవరు జోలికి మనం వెళ్ళొద్దు. చివరికి నా కుమారుడే, వాడు ఎప్పుడైనా దేవుడు దర్శించి, దేవుడు పట్టుకొని వాడిని శిక్షించి, వాడికి పనిష్మెంట్ ఇచ్చి తీసుకుని వస్తే అప్పుడు వాడు దేవుని కుమారుడు అవుతాడు. దేవుని సన్నిధిలో వాడిని దేవుడు క్షమించాలి ముందు, వాడిని ప్రోక్షించాలి ముందు. వాడు చాలా ఉంది. అంచేత మీరు మరి మీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అని ఇక మీరు నన్ను విమర్శించడం, నేను విమర్శించే కాలం లేదు. ఇక ఇప్పుడు నీ భక్తిని నువ్వు కాపాడుకోవడం, నా భక్తిని నేను కాపాడుకునే సమయం వచ్చేసిందా? నిజమా? నమ్ముతారా? మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. ఇంకా ఆళ్ళ పడిపోయారు, పాస్టర్ గారు నన్నే అడుగుతాడు, అప్పుడు నేను చెప్దాంలే సమాధానం. విడిచిపెట్టండి, అవన్నీ విడిచిపెట్టండి పక్కకి, అవన్నీ వద్దు మనకి. ఇప్పుడు నీ ఆత్మను ప్రభు ఒక దినమందు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పే స్థితిలోకి ఉండాలి. ఇప్పుడు నా ఆత్మ గురించి నేను లెక్క అప్పగించాలి. ఇప్పుడు నా కుటుంబం గురించి లెక్క అప్పగించే పరిస్థితి తర్వాత ఉంది, నేను చూసుకుంటాను, నేను ఆయన అని. మరి ఇక అయితే ఇప్పుడు నీవు నీ ఆత్మ దేవునితో ఎంతవరకు సంబంధం ఉన్నది? చివరి దినాల్లో నమ్ముతున్నారా? కడవరి కాలం వచ్చేసిందా? యుద్ధ వాతావరణం నెలకొంటుందా? కరువులు వస్తున్నాయా? భూకంపాలు వస్తున్నాయా? సునామీలు వస్తున్నాయా? కరువులు స్టార్ట్ అయినాయా? చాలా చాలా చోట్ల కరువులు ఉన్నాయి, తెలుసా మీకు? మీకే అంటే ఇప్పుడు మనకు ఎలా ఉందంటే, మనం ఆర్డర్ ఇస్తుంటే ఇంటికే వచ్చేస్తుంది ఫుడ్, ఆర్డర్ ఇస్తుంటే వస్త్రాలు వచ్చేస్తున్నాయి, నువ్వు వాడే సామాన్లన్నీ కూడా ఆన్లైన్లో వచ్చి పడిపోతున్నాయి. కనుక నీకేం తెలియట్లేదు. కానీ ప్రపంచమంతా అలాగు లేదు. ఆమెనంటారా? ప్రపంచమంతా అలాగు లేదు. కనుక మోషే గూర్చిన ప్రభువారు అంటాడు, ఆది నుండి అలాగున లేదన్నాడు. ఏ విషయంలో? భార్యాభర్తల వివాహ విషయంలో. ఆది నుండి అలాగూ జరగలేదన్నాడు. అంటే దేవుని క్రమం వేరు, ఈ రోజున మనుషుల మధ్య నడిచే క్రమము వేరు. చెప్తున్నాను, పూర్తిగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేనేది జీవిస్తే అదే నేను మీకు చెప్తాను.
నేను జీవించలేనిది మీతో చెప్పలేను. ఇప్పుడు నా ప్రభు నాకు సమీప బంధువునై ఉన్నాడు అని చెప్తున్నాను. ఇదే మాట నీవునో చెప్పాలి. ఇప్పుడు ఆ స్థితిలోనికి రావాలి. ఆమె ఏమంటుంది? నేను రూతు అని నీ దాసురాలునయ్యా. మొదటి మాట దాసురాలని. అవును, నిజమే. మనము ఆయన చెంతకు రాలేనప్పుడు, ఆయన రక్తం కిందకు రాక పూర్వము, ఆ వర్తమానం మన దగ్గరికి రాక పూర్వము, చీకట్లో ఉన్నప్పుడు, మరణములో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, అసలు దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు, అన్య దేవతలను ఉండిపోయినప్పుడు, అన్య ఆరాధనలను ఉండిపోయినప్పుడు, నిజంగా నీవెవరు, నేనెవరిని అంటే దాసులమే, దాసురాళ్ళమే. దాసులం అంటే ఒకరి చేతి కింద బతికేవాళ్ళం. ఎవడు వాడు? అపవాది. చెప్పండి, ఎవడు వాడు? అపవాది. వాడు మనలందరినీ ఏలుబడి చేశాడు. మొన్నటి దాకా నీవు రక్షించబడే దినం వరకు కూడా వాడే నిన్ను ఏలుబడి చేస్తూ వచ్చాడు. వాడికి దాసులమే. నువ్వెంత మంచిదానమైనా, నువ్వెంత మంచోడువైనా సరే, మనమందరము ఎవరికి దాసులమంటే అపవాదికి దాసులమైనాం, చీకటికి దాసులమై స్నేహితులమై ఉన్నాం. మరణానికి అపవాదికి దాసులమైంది, చీకటితో స్నేహం చేస్తూ వచ్చాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆమె నిజమై పలుకుతుంది, అయ్యా నేను నీ దాసురాలను. ఎస్, మనము ఆయన దగ్గరకు, ఆయన చెంతకు రాక పూర్వము మనము దాసులమే, దాసురాలమే. అయితే ఇప్పుడు పౌలు గారు అంటాడు, పాపము నుండి విమోచించబడి ఇప్పుడు నీతిమంతులమైతిము గనుక ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. చేతులెత్తాలి, ఆమె చెప్పగలగాలి. పాపము నుండి దేవుడు మనల్ని విమోచించినందుకు ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు రోమాపత్రికలో. ఇప్పుడు మనం దేవుని స్తుతించవలసిన ప్రియులమై ఉన్నాం. కారణము, ఇప్పుడు పాపానికి దాసులుగా లేం. ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా మీలో? ఉంటే త్వరగా రండి. స్తోత్రం కలుగును కాక. త్వరగా వచ్చేయండి, ఎక్కడిదక్కడే విడిచిపెట్టండి అంతే. ఓకే, ఇక్కడ వద్దాం. దాసులము, దాసురాలని. నీవు నాకు సమీప బంధువుడవు. ఎలా 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 ఎలాగా ఆమె సమీప బంధువురాలు అయిపోయింది? నిన్న గాక మనం వచ్చేవా బెత్లెహేం? పైగా అత్తగారితో వచ్చేవా? అత్తగారి కంటే స్థానం ఉంది, అత్తగారి కంటే ఆస్తి ఉంది, అత్తగారి కంటే ఇల్లు ఉంది అక్కడ. అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అమ్ముకుని పోయిన తర్వాత అది మరొకటి సొత్తు అయిపోయింది. ఇప్పుడు మరలా ఆ సొత్తు అంతనే తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తన అత్తగారు వచ్చిందా? ఆమెదా పౌరసత్వం అక్కడ? నీదా? అసలు ఏమంటుంది? అయ్యా నీవు నాకు సమీప బంధువుడు. ఎలాగనా సాధ్యం? అది అసలు ఎప్పటికీ సాధ్యం కాదు. అది మీరు కోటమెట్టేశారు. నేను ఎందుకు కొట్టాను నిన్ను? అసలు నిన్ను కొట్టను, కానీ కొట్టాను నిన్ను. మరి ఇంకా నువ్వు కథ పెట్టావు, ఇంకా కూట పెట్టావు. తప్పు కదా మేస్టర్? తప్పే కదా? చెప్పు జీవన మేస్టర్, చెప్పు తప్పేనా? చేత నువ్వే చెప్పాలి అన్నయ్యకి. అన్నయ్య వాక్యం వినాలి, మనం మాట్లాడకూడదా అని చెప్పాలి. మీరు కూడా జోషి మంచిగా. మీకు తెలియట్లేదురా, మీరు ఈ రోజున ఇక్కడ ఆనందిస్తే, ప్రభువులో సంతోషిస్తే, ఈ వాక్యం మీ లోనికి వెళితే, ఒక దినాన్ని పెద్దోళ్ళతో పాటు మీరు కూడా ఎత్తపడతారు. అప్పటికి మీరు బాప్తీసం పొందకపోయినా పర్లేదు, మీరు ఎత్తపడాలి. ఎత్తపడకపోతే ఈ లోకంలో మహాశ్రమలు వస్తాయి, చంపేస్తారు, అందరిని వరుసటి చంపేస్తారు. అంచేత దయచేసి ఇప్పుడు మాత్రం మీరు వాక్యములు విని ఆమె చెప్పారు అనుకోండి, వధువుతో పాటు మీరు కూడా చెప్పండి, చెప్పలు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఎలా సమీప బంధువుడు అవుతాడు? కానీ ఆమె విశ్వాసంతో అంటుంది, నీవు నాకు సమీప బంధువుడవు. అవును, ఈ వీరి యొక్క ప్రయాణం ఎలాగునా? అసలు నయోమి చేసింది ఎంత తప్పు? దేవుని సన్నిధి విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి, సంఘం విడిచిపెట్టి, ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, కరువు కలిగిందని, కష్టం వచ్చిందని, శ్రమ కలిగిందని వెంటనే వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోయిందామె. వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్ళారు వాళ్ళు? నలుగురుగా వెళ్ళారు. ఆ తర్వాత 6 అయ్యారు. ఆ తర్వాత ఉన్న పాటున కొద్ది సంవత్సరాల్లోనే ఇంచుమించు 10 ఏళ్ళు ఉన్నారు. 3 చనిపోయారు. మగాళ్ళ 3 చనిపోయారు, ఆడల 3 మిగిలారు. ఇంకేమిటి? ఇంకేముంది వాళ్ళ ముఖానికి? అయ్యో, ఏమంటుంది ఇప్పుడు?
ఆమె మోయాబిరాలై ఉండి ఆమె అంటుంది కదా, అయ్యో నాకు పసుపు కుంకం నా బొట్టు నిలబెట్టాయి అన్నట్టుంది. భర్త లేడు, ఆ పసుపు కుంకం అనేది వారికి లేదులేండి. ఇశ్రాయేలుగా నేను చెప్తున్నా, ఇక్కడ మన లోకంలో ఉన్నమాట. అయ్యా నన్ను నిలబెట్టు అంటుంది. పసుపు కుంకం కాదు నిలబెడతాం, జీవితాన్ని నిలబెట్టగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే బోయజు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, ఆమె మొదటిసారి చేసిన తప్పు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం. శ్రమ కలిగిందని, కరువు కలిగిందని వెళ్ళిపోవడమేనా? శ్రమలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా పాడదాం. ఉన్నవైనా మరణమైనా జీవమైనా, ఈసారి అక్కడికి వెళ్ళి కూర్చో, మైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చేస్తున్నారా ప్రియమైన వారలారా? కనుక శ్రమ కలిగిందని, కరువు కలిగిందని, ఎందుకంటే ఎంతకైనా ఆడోళ్ళే కదండి. పట్టింది పట్టు, నేను ఇక్కడ బతకలేను, ఈ బిడ్డలతో బతకాలంటే కష్టం, మనము ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని పట్టింది. అలా వెళ్ళకూడదే. దేవుని ఇల్లు ఇది, బెత్లెహేం అంటే రొట్టెల గృహం ఇది. మనం విడిచిపెట్టి వెళ్ళకూడదే. నా మాట విను. అబ్బే, ఎవరి మాట గెలవాలి? ఆవిడ మాటే గెలవాలి. గెలిచింది. నువ్వు కుదురు ఉండలేకపోతున్నావురా, కూర్చో, మంచిగా విను, వాక్యం విను. ప్రియమైన వారలారా, ఆమె మాట గెలిచింది. అవునండి, ఆడోళ్ళ మాటే పైన ఉండాలి, ఆడోళ్ళ మాటే గెలవాలి, వారు అనుకున్నట్టే జరగాలి. అదే కనబడుతుంది నయోమిలో. శ్రమ తెచ్చుకోకండి. మరి మీ మాట భర్త వింటాడు, కానీ శ్రమలు తెచ్చుకోకండి, శోధన తెచ్చిపెట్టుకోకండి. ఏమైంది? భర్త చనిపోయాడు. పెళ్ళయ్యాక కొడుకులిద్దరు చనిపోయారు. కారణం ఎవరు? ఎలీమెలకు కాదు, చెప్పాలి, నయోమి. మీ మాట వింటారు భర్తలు, వింటున్నారని తల మీద ఎక్కి కూర్చోకూడదు. నీవు యోగ్యురాలుగానే ఉండాలి. బైబిల్ అంటుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది. యోగ్యురాలుగా బతకాలి. ఆడబిడ్డలు ఇప్పుడు కూడా యోగ్యురాళ్ళుగా బతికితే పెనిమిటికి మీరు కిరీటమేనమ్మా, మీరు కిరీటం తీసుకొచ్చి పెట్టక్కర్లా, అంత ఉంది ఇందులో. కనుక ఏం చేస్తాడు? ఇక చేసేది లేక వెళ్ళాడు, పోగొట్టుకున్నారు ప్రాణాలు. ఈ ఓర్ప వెళ్ళిపోయింది, కోడలిద్దరు బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారు? ఇక్కడ 2 తప్పులు చేసింది నయోమి. చూడండి, మొదటి తప్పు సహవాసాన్ని, దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడము. రెండవ తప్పు ఏంటో తెలుసా? ఆ మగపిల్లలకు ఎక్కడ బిడ్డలు చేయాలి పెళ్ళి? మళ్ళీ తిరిగి బెత్లెహేములోకి, యెరూషలేములోకి వచ్చి పిల్లల వెతికి చెయ్యాలి పెళ్ళి. అందుకే ప్రవక్త అన్నాడు, వర్తమాన విశ్వాసి వర్తమానంలో ఉన్న బిడ్డనే వివాహం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? మరి మీలో ఎంతమంది సిద్ధపడుతున్నారో మీ సిద్ధబాటును బట్టి, మీ సమర్పణ బట్టి ఉంటుంది. మీ సమర్పణ సరి లేకుండా పాస్టర్ గారి మీద ఎప్పుడు మీరు ఏది మోపకూడదు, నింద వేయడానికి మీరు యోగ్యులు కాదు. ఒకవేళ అది పాస్టర్ గారే తీసుకొచ్చారా, అలా అయితే మీరు పాస్టర్ గారు చెప్పినట్టు అంత
అంతా లోపడాలి. సగం లోకం పెళ్ళి, సగం లోకము, సగం క్రైస్తవ్యం, అన్యత్వము క్రైస్తవ్యము రెండు మిక్సర్ చేసి పాస్టర్ గారు చేయండి అంటే ఆయన వస్తాడు, ఏదో అలా ఉంటాడు, అంతే జరిగిపోద్ది పెళ్ళి. అది పెళ్ళే, ఏదైనా పెళ్ళే, అన్ని పెళ్ళిళ్ళే. కానీ ఇక్కడ దైవ సంబంధమైన వాక్యానుసారమైన పెళ్ళి కావాలి. అదే వర్తమానాన్ని ప్రేమించుట. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఒక పట్టుదల కావాలి, ఒక నిర్ణయం కావాలి ప్రతి ఒక్కరికి, ఒక సమర్పణ కావాలి ప్రతి ఒక్కరికి. మా అక్కడ అలా చేశారు, మాకు చేయరంట, ఇలాంటి సోదు కబుర్లు అలవాటైనవి తప్ప, అరే వాళ్ళు అలాగ అన్యత్వము క్రైస్తవ్యం కలిపేశారు, పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టేస్తున్నారు అక్కడ. మనం అలా చేయకూడదు. మనము పూర్తిగా వర్తమాన ప్రకారంగా జరిగించాలనే సమర్పణ రావాలి ప్రతి ఒక్కరిలో కూడా. మొదటి తప్పు చేసింది తీసుకుని వెళ్ళడం, దేవుని నుంచి సహవాసం నుంచి విడిచిపెట్టి దూరంగా. రెండవ తప్పు, అక్కడ తన కుమారులకు ఎక్కడ నుంచి తీసుకురావాలి బిడ్డల్ని? యెరూషలేము వచ్చి, ఇజ్రాయేలు దేశం వచ్చి ఆడపిల్లని వెతికి పెళ్ళిళ్ళు చేయాలి. అబ్రహాము చేశాడా? మాట్లాడాలి కొంచెం. చేశాడండి అబ్రహాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవ్వరు అన్యులయ్యా, వీళ్ళెవ్వరూ నా కుమారుడికి భార్యగా ఉండే అర్హత లేదు. అక్కడికి వెళ్ళావు. స్తోత్రం చెప్పండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. అక్కడికి దేవుడు పలానా దేశంలో నుంచి, ఏ దేశంలో నుంచి ప్రభు నన్ను ఎక్కడికి నడిపించాడో తిరిగి అక్కడికి వెళ్ళు. అక్కడ ఉంటుంది చిన్నది, నా కుమారుని కొరకు చిన్నది ఎక్కడుంటుంది. చేశాడా? అందుకే ఇస్సాకు దంపతులు చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు గడపగలిగారు. ఇస్సాకు అంటే ప్రేమ, వారు ప్రేమ కలిగిన అద్భుతమైన దంపతులుగా జీవించారు. ఇక అబ్రహాము ఎంత మంచివాడో అంత మంచివాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకులో మరలా మరొకటి ఏమీ కనబడదు. ఇంకా అంత సాత్వికమే, అంత నెమ్మది, అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే అతడు అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు గనుక నిజంగా ఇస్సాకులో ఒక శ్రేష్టమైనది మనం చూస్తాం. ఇస్సాకు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమెను ఇక్కడ తెచ్చారా? ఆమెలు తెచ్చారా? చేతులు తెచ్చారా? రైట్, ఇంకా ముందుకు పోదాం. కనుక అబ్రహాము ఏం చేశాడు? చుట్టుపక్కల అందమైన బిడ్డలు ఎంతోమంది, ఇస్సాకుకు తగిన ఈడు జోడు కలిగిన పిల్లలు చాలా మంది కనపడ్డారు. కానీ వద్దు ఎలియాజరు, ప్రమాణం చేస్తున్నాను నీతో, నీవు వెళ్ళి ఆ దేశమునకు పోయి అక్కడ నుండి బిడ్డను నా కొరకు తీసుకుని రా అన్నాడు. కనుక ప్రియులారా, ఈమె మరలా రెండవ తప్పు కూడా చేసింది. నయోమి ఆ దేశంలో అందగత్తెలు, రైట్, మీకు తెలుసా? మోయాబు స్త్రీలు అందగత్తెలు, చాలా అందమైన పిల్లలు. బిలాము అందుకే వీరిని ఐక్యపరిచి మిశ్రిత జనాంగముగా చేసి ఆ రోజున 24,000 మంది చచ్చిపోవడానికి కారణమయ్యాడు. ముమ్మారు దేవుని ప్రజలను శపించడానికి బాలాకు ఎన్నో మూటలు తీసుకొచ్చి ఎదురుగుండా పెడితే, బహుమానములు తీసుకొచ్చి ఎదురుగా పెడితే, దేవుడిచ్చినదే ప్రవచిస్తూ ఉన్నాడు, శపించడానికి ఎక్కిన వాడే దీవిస్తూ ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకున్నాడు. ఇక దండబెట్టాడు బాలాకు. ఎందుకయ్యా ఇంత బంగారము, ఇంత విలువైన వస్తువులు, బహుమానాలు తీసుకొచ్చి నీ ముందు పెడుతుంటే వాళ్ళు శపించమంటే ఎవరు శపించాలట? దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని. ఇక్కడే ఉన్నారా? నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డవైతే, కుమార్తెవైతే ఎన్నటికీ అపవాది నిన్ను శపించలేడు. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. వాడు నిన్ను శపించలేడు. అందుకంటున్నాడు, వారు దీవించబడిన ప్రజలు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నేను వారి జోలికి పోలేను అంటున్నాడు బిలాము. నీవు దీవించబడిన వ్యక్తివి, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి, కానీ నీలో లోకం ఉంది. ఇంకా ఆ లోకమే ఇప్పుడు ఈ దినం, ఈ వర్తమానము ద్వారా నీలో నుంచి లోకం బయటికి పోవడానికి నువ్వు సమర్పణ చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. రెండవ తప్పు, అక్కడున్న
పిల్లలను చేసింది, మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు. అందుకే బిలాం ఏం చేశాడు? 7 బలిపీఠములు కట్టాడు. ఇశ్రాయేలుల యవన బిడ్డలను పిలిచాడు, మగవారిని పిలిచాడు. 7 బలిపీఠముల మీద బలులు అర్పించండిరా అన్నాడు. అంచేత పెద్దోళ్ళకి అవసరం లేదు, ఆ యవనస్తులు వస్తే సరిపోద్ది అన్నాడు. యవనస్తుల కూటమి అన్నాడు అంతే, యూత్ మీటింగ్ అన్నాడు అంతే. అనేసరికి యూత్ అందరూ వచ్చేసారు. మైదానములో పెట్టాడు ఈ కార్యక్రమం. ఇలాగున వీళ్ళని పిలిచాడు. వాళ్ళని పిలుస్తున్నట్టు వీళ్ళకి తెలియదు, వీళ్ళని పిలుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. సాతాను చేసే పని అదే. మన మధ్య కూడా దుష్ట అపవాదం ఉంటాడు. ఇక్కడ దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటూ ఉంటాయి. అంతా విన్నిస్తాడంట, పాటలు పాడనిస్తాడంట. ప్రవక్త చెప్పాడు, నువ్వెంతో మంచిగా పాటలు పాడనిస్తాడు, అలాగే ప్రార్థన చేయనిస్తాడు, దేవుడికి కూడా కానుకలు ఇవ్వనిస్తాడంట, అన్నీ చేయనిస్తాడంట, ఆరాధన కూడా రానిస్తాడంట. చివరికి ఒకటి చేయనివ్వడాడు. కుర్చీలు ఉన్న వాళ్ళకి ఏమి హాయి, ఈ కుర్చీలు తీసేద్దాం ఇటు వచ్చే వారం నుంచి. తల్లులు కదా అని గౌరవించి నేను మీ కుర్చీలు వేసి కూర్చోండి అమ్మా అంటుంటే హాయిగా నిద్రపోతావా? నిన్నే తీసేద్దాం, ఎరా అబ్బాయి ఏకండి ఇంకా వచ్చే వారం. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అపవాది ఇక్కడికి ఉంటాడు, వాడు అన్నీ వినిస్తాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ వినిస్తాడు. రైట్, ఇంకా ఈ చివరికి ఏది చేయని కూడా తెలుసా నిన్ను? చెప్పండి ఏదైనా, పర్లేదు చెప్పొచ్చు. అన్నీ విన్నిస్తాడు, ఎక్కడికైనా పోనిస్తాడు, అంత స్వేచ్ఛనిస్తాడు. అయితే ఒకటి చెప్తాడంట, ఇప్పుడు చెప్పే వాక్యం నీ కోసం కాదులే, అంతే అయిపోయింది. ఇప్పుడు నీ వింటున్నావే ఈ వాక్యం, ఈ బోధ, ఇది నీ కోసం కాదులే అనేసరికి ఓకే అంతే కదా, నీకు కావాల్సింది కూడా అదే. ఎప్పుడైతే ఈ వాక్యము నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్నే దర్శిస్తున్నాడు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడా, దాన్ని కానీ నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు బాగుపడిపోతావు, నువ్వు శుద్ధ అయిపోతావు, నువ్వు ఎంతో చక్కని బిడ్డమైపోతావు. ఆయనకి ముద్దు నిన్ను నీ ప్రియుడొచ్చి నీ దగ్గరకు వచ్చి నేను ముద్దు పెట్టుకునే స్థితి నీకు వచ్చేద్దాయి. కానీ వాడు అంటాడు, ఈ దినం ఆయన ఏదో చెప్పుకొని విను శ్రద్ధగా విను, కానీ ఈ దినం చెప్పిన వాక్యం నీ కోసం కాదులే అనగానే అమ్మయ్య గొడవ లేదు. అయితే ఇంకా నీ పని బాగుంటుంది, వాడి పని కూడా బాగుంటుంది. ఆ విధంగా నిన్ను వాడు మోసం చేస్తాడు. చూడండి, మన మధ్య దయ్యం వస్తుందా? ఇది ఇలా చెప్తున్నారు, అందరం పరిశుద్ధులేమే కదా. అలాగున ప్రభువారు చర్చికి వెళ్ళే పెద్ద గుడిలో కూడా 18 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని నడుము వంగిపోయినట్లుగా చేసిందో దయ్యం. ఆ దయ్యం ఆమెతో పాటు అక్కడికి వచ్చింది. ఆయన కూడా ఉన్నాడు అక్కడ. ప్రభువారు స్వయంగా దేవుడు మందిరంలో ఉంటే అక్కడికే దయ్యం పట్టుకున్న మనుషులు వచ్చారయ్యా. ఇక్కడే ఉండాలి నువ్వు, బయటికి వెళ్ళకు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఓ స్త్రీ, నీ నడుమును నువ్వు చక్కగా లేపి నడవలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఇప్పటికి 18 సంవత్సరాల నుండి నీ నడుము వంగిపోయినట్లుగా చేసి వాడు నీ నడుము మీద కూర్చొని వాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఓ దయ్యమా, ఇప్పుడే స్త్రీని విడిచిపెట్టి బయటకు వెళ్ళమన్నాడు. అంతే. 18 సంవత్సరాల నుంచే కాపురం చేస్తున్నట్టు ఆమెలో. అలాగా పాస్టర్ గారు? అవును, మరి అలా చేస్తాడు వాడు. నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు కొంచెం అవకాశం ఇస్తే చాలు, వాడు వస్తాడు, నీలో కాపురం ఉంటాడు, సింహాసనమే వేసుకుంటాడు. సుమర సంఘంలాగా సింహాసనమే వేసేస్తాడు, కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. మరి అంచేత ఈ వాక్యాన్ని ప్రభువా ఏ దినం నా కోసమే అని నువ్వు భావించాలి, అలా నువ్వు ప్రార్థించాలి. ఎంతమంది సంతోషించగలరు? ఈ దినం నాతోనే మాట్లాడుతున్నా ప్రభువా, నన్ను దర్శిస్తున్నా ప్రభువా, నిజమే నాలో చీకటి తొలగించబడుగాక, నాలో పాపం తొలగించబడుగాక. నువ్వు ఎప్పుడైతే అలా చెప్పి ఒప్పుకోగలుగుతావో, నీ ఒప్పుకోలను బట్టి ఆయన నిలబడతాడు నీ పక్షాన. ఒప్పుకున్న వారి పక్షాన్ని ప్రధాన యాజకుడిగా
నిలబడ్డాడా లేదా? ఒప్పుకున్న వారిని బట్టి మాత్రమే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అక్కడ నువ్వు ఒప్పుకోలేకపోయావు కదా, ఇంకా నీకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉండలేడు. వచ్చేద్దామా? వాక్యం దగ్గరికి వచ్చేద్దామా? ఏం చేసింది? ఈమె 2 పొరపాట్లు చేసింది. 2 పొరపాట్ల ద్వారా తనకున్న శిరస్సులను కోల్పోయింది. భర్త శిరస్సు, కోడలుకున్న శిరస్సులు కోల్పోయారు. రైట్. వార్ప మొత్తం మీద తిరిగి వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకొని. రూత్ అంది, అత్త నీవు నన్ను మరీ మరీ రెట్టించి నన్ను గాయపరచొద్దు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎక్కడుందిరా అది? చదువు, అది మొదటి అధ్యాయం చదువు. ఉండమ్మా, ఇక్కడ ఈయన ఉన్నారు, చదువుతారు. 17 వచ్చిన చదవరా, 16 చదువు, 1:16. అమ్మా నువ్వు శుభానందం కాదు కదా, శుభానందం చదువుతాడు. 1:16. రే నీ బైబిల్ ఏది? నీ బైబిల్ ఏది? ఎందుకు తెచ్చుకోలేదు మరి? వెళ్ళి తెచ్చుకెళ్ళి. ఆడు ఇంకా తిరిగేస్తున్నాడు. చదవరా. అందుకు రూత్ అంటుంది, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బతిమాలుకోవద్దు. నీ వెళ్ళు చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోట నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను. నిన్ను ఎక్కడ పాతి పెడతారో అక్కడే నన్ను పాతి పెడతారు. ఇది మన అంశం కాదు, కానీ ఆమె సమర్పణ గొప్పది. ఆమేన్. ఆమె సమర్పణ గొప్పది. ఎప్పుడు కూడా సంగమా, సమర్పణ గొప్పది. పిలుపు తర్వాత, దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నువ్వు సమర్పించుకుంటావే, అది రెండవ స్థానం. దేవుని ఆయన నిన్ను పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు. ఎంతమంది నమ్ముతారు? ఓకేనా? ఆయన నిన్ను పిలిస్తే ఇక్కడికి వచ్చావు. రెండవది, వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు సమర్పించుకోవాలి. సమర్పించుకోకపోతే ఇదిగో కూలి పనికి పిలిచినంత మాత్రాన నువ్వు గడ్డి పోగు చేయంటావేటి? గడ్డి పోగు చేయను, నేను గట్టు మీద కూర్చుంటాను అంటే ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు పెట్టుకుంటాడు రైతు. మరి ఏం చేయాలి? రైతు కూలి ఇస్తున్నాడు, నీకు జీతం ఇస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏ పని చేయమంటే, గడ్డి కొయ్యమంటే కొయ్యాలి, కూర్చోమంటే కూర్చోవాలి, గడ్డి పోగేయమంటే పోగేయాలి, ధాన్యం ఆరబెట్టమంటే ఆరబెట్టాలి, మూతుల్లోకి ఎక్కించాలి, సంచుల్లో కంటే ఎక్కించాలి. కుదరదు, నేను ఆ పని చేయను అన్నువంటే సరే అయితే వెళ్ళిపో అంటాడు. అంతే. ఇక్కడే ఉన్నారా? కనుక ప్రియమైన వారలారా, మనం ఒక గురి కలిగి ఉండాలి. అంటే నువ్వు అక్కడ సమర్పించుకోవాలి. వెళ్ళి అతడు ఏం చెప్తాడో ఆ పనిని చేయడానికి సమర్పించాలంతే. లేకపోతే నేను చేయనయ్యా నువ్వు చెప్పేది అంటే ఎలా కుదురుతుంది? కనుక ప్రభు నేను పిలిచాడు, నువ్వు వచ్చావు. ఇప్పుడు నిన్ను నీవు ఆయనకు ప్రాణార్పణముగా, ఎందుకంటే పౌలు అంటాడు, నేను ఆయన కొరకు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నీ జీవితంలో నీవు ఆయన కొరకు ఏ విషయంలోనైనా నిన్ను నీవు సమర్పించుకోలేకపోతే, అర్పించుకోకపోతే ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు ఆమె వస్తా ఉన్నాయి. ఈమెకి ఆయనను నీవు నా సమీప బంధుడవు అని చెప్పగలిగిన ధన్యత లేదు, యోగ్యత లేదు. ఆ యోగ్యత ఎవరికి? నయోమికి మాత్రమే. అసలు మరొక విషయం తెలుసా? అసలు ప్రారంభంలో రూతు బోయజు పొలములకు బోయజు పొలములో వచ్చినట్టుగా నయోమికి తెలియదు. నయోమి ఏమందంటే, అమ్మా నీవు ఎవరు బిడ్డవు, జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే ఇది మా దేశం, అందరూ చాలా చురుగ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. నేళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు కూడా యాక్టివ్గానే ఉంటారు. వాళ్ళు ఈశ్వరమంట చప్పట్లు కొట్టమంటే కొట్టకుండా మీ వల్లే నా వల్లే ఉండరు వాళ్ళు. నేను ఇంకా ఈ వయసులో కూడా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించాలనే ఉంటుంది.
ఇప్పటికీ కూడా చేతులు ముడుచుకుని కూర్చోాలని ఉండదు, ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో తప్ప. కానీ నీ వల్లే నా వల్లే వాళ్ళు ఉండరు. నేటికి చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. అందుకే పట్టణాలను కూల్చిపడేస్తున్నారు. మొత్తం మీద ప్రపంచ యుద్ధం రేపే వాళ్ళే, కరుకులు వాళ్ళే. ఒక దినమందు వారిని కూడా విమోచించడానికి రాబోతున్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పే చివరిలో వస్తుంది ఆ పాఠం. అయితే నయోమిని విడిపించకముందు రూతుని విడిపించే క్రమం వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. అసలు ఎవరిని విడిపించాలి ముందంటే నయోమిని విడిపించాలి. ఆమె తనకు బంధువురాలు. అయితే ముందు బోజు పొలములోకి వెళుతున్నట్టు తెలీదు ఎవరికి? నయోమికి. అందుకే అంది, అమ్మా నీవు చక్కని దానవు. ఎందుకంటే తన అత్తగారికి తెలుసు కదా కోళ్ళ ఎంత అంతగత్తో. అయినా బతుకు తెరువు కోసము పరిగేరుకోవడానికి పంపిస్తుంది. తప్పదు మరి. కడుపు మార్చుకొని ఎలా కూర్చుంటారు? ఈమెమో వృద్ధురాలు, ఆమె పడుచుది. ఎంతమందిని అడుగుతూ ఉంటుంది, నాకు కొంచెం రొట్టెలు ఇవ్వండి, నాకు కొంచెం చేపలు ఇవ్వండి, నేను రేపు మీకు ఇస్తాను. రేపు మీకు ఇస్తాను అంటే దాని భావం ఈమె కష్టపడాలి కదా. ఇద్దరులో ఎవరొకరు కష్టపడితేనే కానీ తిరిగి మరలా అవతల వాళ్ళకి ఇవ్వలేరు. అంచేత ఎరువుకి వెళ్ళినా కష్టమే. ఎరువు అంటే అప్పుకి వెళ్ళినా కష్టమే. అంచేత ఇక ఆమె ఆలోచించింది ఏమనంటే, నేను ముసలిదానను, నేను వెళ్ళి కష్టపడి పని చేయలేను. కనుక నా కుమారి, నీవు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. ఒరే చూసా ఎంత పని చేస్తున్నావు నువ్వు, ఎలాగే ఎలా పెట్టి అది ఎలా పెట్టి నువ్వు చెడ్డవుడు రా, నువ్వు పక్కన పెట్టి. చూసారా ఎంత డిస్టర్బెన్స్ మరి. అందుకేనండి సాతాను కూడా పిల్లలో చొరబడతాడు, యవనంలో చొరబడతాడు. వాక్యం వినవట్లేదు. ఎంతో విలువైన ప్రశస్తమైన వాక్యము వస్తూ ఉన్నప్పుడు దాన్ని వెంటనే పొందాలి, దాన్ని వెంటనే తీసుకోవాలి, హృదయం నింపుకోవాలి. ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? హృదయం నింపుకోండి, ఒక దినాన్ని మీరు దీవించబడతారు. హృదయం ఇప్పుడు నీవు నింపుకున్నావా, రేపు నీ దివిటి ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. రేపు ఆయన వచ్చేసరికి నీ దివిటి వెలుగుతూ ఉండాలంటే, ఆరిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని నింపుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఆమె వెళ్ళగా అనేక మంది గుంపులుగా బయలుదేరి బోయజు పొలములో పనిచేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన పెద్ద భూస్వామి, అనేక పొలాలు ఉన్నాయి ఆయనకి. కనుక వందల మంది పని వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. స్త్రీలు వెళ్తున్నారు, పురుషులు వెళ్తూ ఉన్నారు. ఆమె చూసింది. ఎందుకంటే అత్త అంది, అమ్మా నేను బతకాలంటే కష్టం అని చేత సమృద్ధిగా పంటలు పండాయి, కోతకాలం వచ్చింది. అందుకోసం నీవు వెళ్ళి ఎవరి చేనులోనైనా దిగి పరిగ మాత్రమే ఏరుసుమా, వారి పనుల దగ్గరికి పోకు, వారి రాసుల దగ్గరికి పోకు. ఆమేన్. ఎంత మంచి సలహా ఇస్తుంది. ఇస్తున్నారా మంచి సలహాలు పిల్లలకి? మీ బిడ్డలకి మంచి సలహాలు ఇస్తున్నారా? మరి కోడలు కూడా మంచి సలహాలు ఇస్తున్నారా? ఇక్కడ చూడండి, అమ్మా ఎవరి రాసుల దగ్గరికి పోవద్దు, ఎవరు పనుల దగ్గరికి పోవద్దు, పరిగ మాత్రమే ఏరుకొని తీసుకురా. స్తోత్రం చెప్పగలరా? పరిగ మాత్రమే ఏరుకొని తీసుకురా. వచ్చింది, చూసింది. కొన్ని చిన్న పొలాలు ఉన్నాయి, చిన్న రైతులు ఏదో ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పెట్టుకుని చేయించుకుంటున్నారు. చూసింది. కొంతమంది వందల మందిగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికని అడిగింది. ఒక ఆయన ఉన్నాడు భూస్వామి, ఆయన పనిలోకి వెళ్తున్నాం మేము. ఓకే, అక్కడ పరిగి ఏరుకొనిస్తారా? ఏరుకొనిస్తారు. వాళ్ళతో పాటు వెళ్ళింది. వాళ్ళు కోత కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనక ఈమె పరిగ ఏరుకుంటూ ఉంది. కొద్ది కాలం అలా చేస్తూ వచ్చింది. అప్పటి వరకు ఆ యజమాని ఎవరు ఆమెకి తెలియదు. తర్వాత అవి తీసుకొని పోతుంది. ఇంటికి వెళ్ళి అవి నలుపుకొని తర్వాత వాటిని దంచుకొని తింటా ఉన్నారు అత్త కోడలు ఇద్దరు. కొద్ది కాలం అలా జరుగుతూ వస్తూ ఉంది. వెళ్ళిన పొలం బోయిజుదని రూతుకి తెలియదు, వెళుతున్న పొలము బోయిజుదని అత్తగారికి తెలియదు. చదవండి 2వ అధ్యాయం 2వ వచనం.
ఆ తరువాత అది ఎవరి పొలమని అంటే ఇక్కడ చెప్పబడుతుంది, కానీ ఆమె ఎలీమెలుకు సంబంధమైన బోజ పొలమని తెలీదు. ఆమెనంటారా? నిజంగా యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు నీకు నాకు కూడా ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత గనుడో, ఎంత పూజనీయుడో, ఎంత ఆరాధనీయుడో మనకు తెలుసా? మాట్లాడండి, తెలుసా? దేవతల పేర్లు పెట్టుకుని ఉండేవాళ్ళం మనం. దేవత పేర్లు, దయ్యాల పేర్లు పెట్టుకొని మరి నేనంటే ఏమనుకుంటున్నావు, మా అమ్మ పేరు, నాన్నమ్మ పేరు అని అనేవాళ్ళం మనం. కానీ తెలీదు, ఆ పేరులోనే పిలువబడ్డాం. ఆ తరువాత నీ పేరు ఎవరు పెట్టారో, అసలు ఈ లోకంలోనికి ఎవరు పంపించారో, నిన్ను ఎవరు మూలంగా నువ్వు లోకాలకు వచ్చావో అనే సంగతి ఇప్పుడు తెలిసిందంటే వాక్యపు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడే కదా. ఆ పొలం ఎవరిదో నీకు నాకు, రూతుకు తెలియనట్టే నీకు నాకు తెలియదు. తర్వాత కాలక్రమేణా ఈ లోగడ ఇక్కడ పనివాడు ఉన్నాడు. అది మన అంశం. చూడండి, పనివాడు ఉంటాడు ఇక్కడ, 5వ వచనం. ప్రియమైన వారలారా, కోయివారి మీద పనివాడు అంటే మేస్త్రి, రైట్? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆ పనివారు ఎవరి కింద ఉన్నారంటే ఒక మేస్త్రి కింద ఉంటారు, అవునా? ఇప్పటికీ ఆ క్రమం మన మధ్య కూడా జరుగుతూ ఉంది. ఓ మేస్త్రిని పిలిచి, అమ్మ ఎంతమంది కావాలి తీసుకురా అంటాడు అంతే రైతు. అప్పుడు మేస్త్రి, ఆడోళ్ళ మేస్త్రులు ఉంటారు, మగాళ్ళ మేస్త్రులు ఉంటారు. అలాగున బోయజు విస్తారమైన పొలం కలిగి ఉన్నాడు కనుక అతనికి ఒక పనివాడు ఉన్నాడు, నమ్మకస్తుడైన ఒక మేస్త్రి, అంటే మన భాషలో చెప్పుకోవాలి, ఇంకా ఒక మేస్త్రి లాంటి వాడు ఉన్నాడు. అతని పర్యవేక్షణలోనే కోయువారు అందరూ పనులకు వస్తారు, పనులు చేస్తారు, పని ముగించి చివరికి ఆ పనివారి మీద యజమాని కలిసి వెళతారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? తర్వాత రోజున ఎంతమందిని పెట్టాలో ఆ మేస్త్రికే తెలుస్తుంది, ఆ జట్టు మేస్త్రికి. ప్రియులారా, ఈ పనివాడితో మనకు పని ఉంది ఇక్కడ. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? పనివారి మీద, కోయువారి మీద పనివాడు ఉన్నాడే జట్టు మేస్త్రి, ఆయనతో మనకు పని ఉంది. బోయిజుతో మనకు పని ఉంది, రూతుతో మనకు పని ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈమె తిరిగి మోయాబు నుండి ఇశ్రాయేలు చేరుకుంది కదా, చేరుకుందా? రైట్. అలాగునే మన దగ్గరికి వద్దాం. దేవుని మహాకృపను బట్టి 1948వ సంవత్సరంలో మే నెలలో చెదిరిపోయిన ఇశ్రాయేలులందరూ తిరిగి తమ స్వదేశం చేరుకున్నారు. 2500 సంవత్సరాల తర్వాత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని వందలు? 2500 సంవత్సరాల తర్వాత 6 కోణములు కలిగిన నక్షత్రం, 6 కోణములు కలిగిన నక్షత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, 6 కోణములు కలిగిన ఒక నక్షత్రపు జెండాను పైకెత్తి లేపి పాతిపెట్టి అక్కడ వాళ్ళు జేజేలు చెప్తూ, అరుస్తూ, ఆనందగానాలు చేస్తూ గొప్ప శబ్దం చేశారు ఇశ్రాయేలులు ఆ రోజున. మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947. వారికి ఎప్పుడు వచ్చింది? 48. ఆ రోజున ప్రవక్త దగ్గరికి బలిష్ఠుడైన దేవదూత దిగొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎస్, సంబంధం ఉందా? వారికి మనకి సంబంధం ఉందా? ఉందండి. అందుకే ఈ వాక్యం, నీవు నా సమీప బంధుడు అని చెబుతుందే రూతు. యోగ్యురాలు కాదు, పాత్రురాలు కాదు. అందుకే అంటాడు, కృపకు అపాత్రుడను అన్నాడు. ఎవరు? పౌలు గారే. అసలు పౌలు గారే అంతటి మాట మాట్లాడితే ఆయన సొంత జనాంగం అయ్యుండి, రక్త సంబంధి అయ్యుండి, పౌలు నీ కృపకు దూరమై బతికనయ్యా, పాపుల్లో ప్రధాన పాపినయ్యా అని తను తగ్గించుకుని ప్రార్థన చేస్తుంటే మనకు అలాంటి తగ్గింపు ప్రార్థన రాదు. మనం ఎవరం? రూతు సంతానం, అన్యులు. మోయాబీలో పుట్టి పెరిగొచ్చింది. ఆమె అంటుంది, నేను నీ దాసురాల్ని. కరెక్టే, ఆమె దాసురాలే. ఇప్పుడు రక్తము కిందకు రాకపూర్వం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అవునండి, మనమందరము పాపమునకు దాసులమై ఉన్నాం. చెప్పండి, చెప్పండి, చెప్పండి.
క్రీస్తు దగ్గరకు రాకముందు పాపమునకు దాసులమై ఉన్నాం. ఇప్పుడు కొంతమంది నిద్రకు దాసులై ఉన్నారు, కొన్ని పాటలకు దాసులై ఉన్నారు, కోపానికి దాసులై ఉన్నారు. కొంతమందికి అంత విసుపుకు దాసులై ఉన్నారు, డబ్బుకు దాసులై ఉన్నారు, రకరకాల అలవాట్లకు దాసులు అయిపోతూ ఉన్నారు. అయిపోయిన వాళ్ళని అయిపోతానే ఉండనివ్వండి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండనేమో, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన చేతిలో జీతం తీసుకుని రాబోతున్నాడు. చేతులుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి వాని జీతము ఆయన చేతిలో ఉన్నది. చేత పడిపోయిన వారిని చూడకండి, జారిపోయిన వారిని చూడకండి. మీ లక్ష్యము ఒక లక్ష్యం అంటూ మనం పెట్టుకుందాం అంతే. వాక్యమే ఆ గురి, మన తీరమాయనే, మన గమ్యమాయనే, నిజమేనా, మన స్థానమాయనే, మన నివాసమాయనే, మన దాగు చోటు ఆయనే, మన ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయన మీద పెట్టుకోండి. 48లో ఎప్పుడైతే వారు ఒక దేశముగా ఏర్పడి జెండాను ఎగురవేసి గంతులు వేయడం ప్రారంభించారో ఆ సంవత్సరములో ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎందుకో, ఇంతవరకు నువ్వు చేసిన పరిచర్య కంటే ఇంకా ఉన్నతముగా నీ పరిచర్యను హెచ్చించబోతున్నాను నేను. దేవునికి ఇజ్రాయిలుతో చాలా దగ్గర సంబంధం ఉంది. సోదరుడా, నీతో కూడా దేవునికి సంబంధం ఉంది. సహోదరి, నీతో కూడా దేవునికి సంబంధం ఉంది. ఇప్పుడు నీవు దాసురాలువు కాదు, నీవు స్వతంత్రురాలువే. పుత్ర స్వీకారం జరిగిందా? జరిగింది. ఎప్పుడు జరిగింది పుత్ర స్వీకారం? 1963 సంవత్సరంలో. చెప్పండి. సంవత్సరంలో ప్రవక్తను సన్సైట్ పర్వతం మీదకి రమ్మన్నాడు. అక్కడ పుత్ర స్వీకారం చేశాడు ఆయనే వధువుకు ప్రథమ ఫలమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మృతులలో నుండి లేచిన వారిలో క్రీస్తు ఎలాగైతే ప్రథమ ఫలమై ఉన్నాడో, మన కాలపు వధువుకు ప్రథమ ఫలము మన కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. పుత్ర స్వీకారము జరిగింది అక్కడ. ప్రభు అయిన క్రీస్తు కూడా రూపాంతరపు కొండ మీద, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ప్రభువు కూడా ఏం చేశారు? శిష్యులందరినీ తీసుకొని, తమ్మండుగురిని ఈ కింద స్టెప్, ముగ్గురిని తీసుకొని కొంచెం పైన స్టెప్లో ఉంచి ఈయన ఇంకా దూరం వెళ్ళి ఆ శిఖరము మీద, కొండ శిఖరం మీద ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు మేఘము దిగొచ్చింది. ఆ మేఘములో ఏలియా దిగొచ్చాడు, ఆ మేఘములో మోషే దిగొచ్చారు. వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన స్వరూపం మారిపోయింది. మాట్లాడడం లేదో, చేతులు వినబడడం లేదో, చేతులు తెచ్చారా, నోరులు తెచ్చారా? అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రవక్తలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది వారికి, శిష్యులకు. ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడే. అంటే ఇప్పుడు అక్కడ యేసు అను అనబడిన ఆ శరీరములోనికి ఏమి దిగొచ్చింది? దైవత్వం దిగొచ్చింది. ఇప్పుడు దైవత్వం మాట్లాడుతూ ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడే. కుమారత్వమే పుత్ర స్వీకారము. ఆమేన్ హల్లెలూయా. అలాగే మన ప్రవక్తను 63లో పైకి తీసుకుని వెళ్ళి, మనుష్య కుమారుడైన, జాగ్రత్తగా వినండి, పట్టుకోండి, అక్కడ రూపాంతర కొండ మీద రూపాంతరపరచబడ్డాడా ప్రభు? దగదగా మెరిసిపోయాడా? అద్భుతంగా వెలిగిపోయాడా ఆయన? అందుకే ముగ్గురు శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా, మా పేతురు అంటాడు, మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, ఏలియాకు మోషేకో పర్ణశాల కట్టేస్తాం, మేము ఇక్కడ ఉండమన్నాడు. ఎందుకు తెలుసా? ఆ తేజస్సు, ఆ ప్రభావం, ఆ ఉన్నతమైన శక్తి అలాంటిదే. దిగి రావడానికి ఇష్టత చూపించలేకపోతున్నారు. అలాగనే ప్రవక్తను కూడా ఆ రోజున 63 సంవత్సరంలో పైకి తీసుకుని వెళ్ళి అక్కడ పుత్ర స్వీకారం చేశాడు. మనుష్య కుమారునిలోనికి దైవత్వం దిగవచ్చింది. బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు, మేఘముగా దిగవచ్చాడు. హల్లెలూయా. మేఘాన్ని నమ్ముచున్నాము. ఎందుకంటే ఆ మేఘములో 7 దూతలు దిగొచ్చారు అక్కడికి. ఆ తర్వాతనే 7 దూతలు 7 రోజులు నువ్వు చర్చిలోనికి వెళ్ళావు.
జబర్సెనికి వెళ్ళు, మాట్లాడు, నీ కలం తీసుకొని రాయి. ఈ కొండ మీదనేమో కలం తీసుకొని ఆ దేవదూత చెప్తుంటే రాస్తా ఉన్నాడు అవే సంఘకాలాలు. అందుకే 7 సంఘకాలాలు చదవండి, 7 ముద్దలు చదవండి. మీరు సంపూర్ణులు కావాలి. ఎత్తబడుటకు మీరు సంపూర్ణులు కావాలి. కనుక మనుష్య కుమారుడైన బ్రహ్మంలోనికి దైవత్వం దిగి వచ్చింది ఆ రోజున. పుత్ర స్వీకారం జరిగింది ఆ రోజున. అక్కడి నుండి ఆయన పరిచర్య ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోయింది. 48 వరకు ఉన్న పరిచర్య మొదటి ఏడుపు, 48 నుండి 63 వరకు రెండవ ఏడుపు, 63 నుండి 65 వరకు మూడవ ఏడుపులోనికి తీసుకెళ్ళిపోయాడు ప్రభు. స్తోత్రం కలుగును గాక. ఇక 3వ ఏడుపు ఎలా ఉంది? ఓ సోదరి, నువ్వు ఏ మనసుతో వచ్చావో చెప్పేస్తున్నాడు. సోదరి, ఇప్పుడు నీవు ఎవరితో ఫోన్ చేసి మాట్లాడొచ్చావో ఇక్కడికి చెప్పేస్తున్నాడు. 3వ ఏడుపు. సోదరుడా, నీ మనసు నిండా, నీ హృదయం నిండా ఎటువంటి దుఃఖముతో ఉన్నావో, నీ వేదన ఏంటో, నీ చింత ఏంటో చెప్పేస్తున్నాడు. చెప్పేసేది ప్రవక్త కాదు, ఇక్కడ దేవుడే. ఆయనలో నుండి నీతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక దినమందు లైన్లో 100-200 మంది నిలబడి ఉండేవారు స్వస్థత ప్రార్థనల కోసం. అప్పుడు కొన్ని సమయాల్లో ఏం జరిగేదంటే, నిలబడిన జనాంగం అందరూ వరుసగా వచ్చి వాళ్ళ గురించి మాట్లాడి ప్రార్థించి పంపించడానికి టైం ఎక్కువైపోయేది. కొన్ని సమయాల్లో ఏం చేసేవాడంటే, ఆయనే ఆ లైన్లోనికి వెళ్ళిపోయేవాడు. అలాగా ఆయనే నడుచుకుంటూ వచ్చేసేవాడు. అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈలోగా ఇంచుమించు పుట్టినప్పటి నుంచి ఆ కాళ్ళు 2 లోపటికి మడవబడిన ఒక బిడ్డ ఉంటుంది అక్కడ. 2 కాళ్ళు వెనక్కి తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. నిలబడలేని స్థితిలో ఉంది ఆ బిడ్డ. ప్రార్థన కోసం, స్వస్థత కోసం వచ్చింది కూటంలోనికి. వెంటనే ఆయన ఒక్కొక్కరిని ప్రార్థన చేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రియులారా, ఏమంటున్నాడంటే, సహోదరి, నువ్వు పుట్టుకలో నుంచి ఇలాగే ఉన్నావు. అవునా? అవునయ్యా. సరే, విశ్వాసంతో వెళ్ళు, రేపు నీ పాదాల మీద నడుచుకుని వస్తావన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేనని. చెప్పండి ఆమేనని గట్టిగా. నీ సమస్యల నుంచి విడుదల పొందుతావు నువ్వు. బ్రహ్మంలో ఉన్న దేవుడు ఈ దినం ఇక్కడ ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. విశ్వాసంతో వెళ్ళండి. నీ సమస్య నుంచి, నీ వ్యాధి నుంచి, నీ రోగము నుంచి విడుదల పొంది వెళ్ళగలవు. ఆమె చెప్పగలరా? కేవలము నమ్ముట నీ వలన అయితే అప్పుడు వెంటనే ఆ బిడ్డ విశ్వాసంతో అలాగనే వంకర కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కూడా ఉన్న బ్రదర్స్ అడుగుతున్నారు, అంతవరకు అందరికీ ప్రార్థన చేసి పంపించారు కదా, ఆమెనైతే నీ విశ్వాసం నేను బాగు చేస్తుంది అని పంపించేసరే ప్రార్థన చేయకుండా అని అడిగారు. బిల్లిపాలే అడుగుంటాడు. అప్పుడు అన్నాడు, లేదురా, గత రాత్రి ఆమె గురించి నేను రుజువైన దర్శనం చూశాను. స్తోత్రం కలుగును గాక. గత రాత్రి నేను చూశాను, ఆమె 2వ రోజున పాదములు భూమి మీద ఆంచి నడిచి వస్తున్నట్టుగా. అందుకే చెప్పానన్నాడు. అద్భుతమైన ప్రవక్త. అసలు ప్రవక్తే మన కాలానికి లేకపోతే మన బతుకేంటి, మన జీవితం ఏంటి? ప్రవక్త దేవుడు కాదు, ప్రవక్త క్రీస్తు కాదు, ప్రవక్త నీలాంటి నాలాంటి మనిషి అయి ఉన్నాడు. కానీ మనిషి కుమారుని పరిచర్య బైబిల్ అంటుంది లూకాసు వార్తలో ఏమని, శాంతిరత్నాన్ని కొంచెం లేపండి, ఆ బిడ్డ చాలా విశ్వాసంగా ఉంటుంది, వెళ్ళిపోయింది అంతే, మళ్ళీ విడిచిపెట్టాయి. సనసైట్ పర్వతం మీద కానీ వెళ్ళిపోయిందేమో. వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, పుత్ర స్వీకారం జరుగుద్ది అక్కడ. మనందరం వెళ్దామా అక్కడికి? ఒక దినాన్ని మీరు ఊహించని రీతిగా, మీరు ఊహించని రీతిగా మహిమా దేహాలతో మీరు మార్పు చెందినప్పుడు ప్రవక్త సనసైట్ పర్వతం ఎక్కాడంట. ప్రభువా అది నాకు చూపించంటే వెంటనే తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. మళ్ళీ నిమిషాలు కూడా పట్టదు, సెకండ్లే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఫిన్లాండ్ దేశంలో బాలుడు నలిగిపోయాడు, నుజ్జు అయిపోయిన బాలుని లేపాడే ప్రవక్త. ఆ బాలుడిని నేను చూడాలనుకుంటున్నాను అని అనుకుంటే వెంటనే అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. నిన్ను చూడగలవు కేవలము నమ్ముట ద్వారా. ముగించేస్తాలని ఇంకో 15 గంటలో రండమ్మా.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరపరచబడినప్పుడు అక్కడ అంటున్నారు మహిమరించి కిందకి దిగలేక పర్ణశాల కట్టేద్దామన్నారు. అంతే. ప్రవక్తను తీసుకుని వెళ్ళి 63లో ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడి నుండి ఆయన పరిచర్య 3వ ఈడుపులోకి వచ్చేసింది. అంతే. ఇంకా ముందున్న అనేక మంది స్నేహితులు, అనేక మంది దూరం అయిపోవడం ప్రారంభించారు ఆయనకి. నా సోదరుడా, నువ్వు కూడా అలాగే అనుకుంటా. కొన్ని సమయాల్లో మన పాస్టర్ గారు వాక్యం చెప్తారు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఏంటి జనం కనపడరేటి, చర్చిలోనే రారేటి కొంతమంది. సోదరుడా, ఇదే అసలైన నిజమైన ప్రత్యక్షత. ఎందుకంటే యేసుబాబు సంఘంలోనే కొంతమంది వెళ్ళిపోయారు. ఎంతమంది ఆమె చెప్పగలరు? నేను అన్నానని కాదు, మరి నిజమా కాదా? 70 మంది వెళ్ళిపోయారా లేదా? పైగా 12 మందిలో కూడా సాతానా కాదా? అలాగే ఇక్కడ కూడా ఉంటారు. వేషధారులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. షిండే గారి సంఘం 2గా చీలిపోయింది. ఇంకా అక్కడక్కడక్కడ పాస్టర్ వరంగారు సంఘం 2గా అయిపోయింది. అదే ఆశీస్లాల్ గారు అంటే ఢిల్లీలో పెద్ద బోధకుడు, ఆయన 2గా అయిపోయింది. అవ్వాలి, జరగాలది, జరగాలి. ఎందుకంటే యేసుబాబు సంఘమే 2గా అయిపోయింది. అప్పుడు ఆయన అంటాడు కదా, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడా లేదా? చెప్పాలి. మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడు. ఇటు అప్పటికే 70 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 3వ ఈడుపు అంటే అదే, ప్రత్యక్షముగా ప్రజల మధ్యలో ఉన్న భావాలన్నీ తెలియచెప్పుట. ప్రభు ఏమన్నాడు? మీరు నా రక్తమును త్రాగి నా శరీరమును తింటేనే మీకు నిత్య జీవం కలుగుద్ది. వెళ్ళిపోయారు 70 మంది. ఇట్టి మాట ఎవడు వినగలడు? ఈ బోధ రాను రాను కఠోరం అయిపోతుంది. ఒకవేళ మన చర్చిలో కూడా అలాగ అయిపోద్దేమో బోధ. మాట్లాడతలేదు, సైలెంట్ అయిపోయారు. అవ్వాలి, కావాలి అలాగనా? ఎందుకంటే ఖచ్చితంగా అదే దేవుని వాక్య ప్రత్యక్షత కలిగిన సంఘం అవుతుంది. వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోతున్నారంటే ఏదో తేడా ఉంది, అంటే ఏదో సంథింగ్ తేడా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు శిష్యులైన సంఘం మేమే, అంచేత మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళరు. అది కరెక్ట్ కాదు. యేసుబాబు సంఘంలోనే 70 మంది వెళ్ళిపోయారు. ఎవరితో చెప్పుకున్నాడు ఆయన? మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు పేతురుకి బయలుపరచబడింది, నీవే నిత్య జీవమైన మాటలు కలిగిన వాడవు, సజీవుడైన దేవుని కుమారుడు, నిన్ను విడిచి ఎక్కడికి పోతామయ్యా అన్నాడు. అంతే. అలాగున వాక్య ప్రత్యక్షత కలిగిన వారు తప్పక ఉంటారు. నిజమేనా? వాక్యమేనా అది? ప్రియులారా, కనుక ఇప్పుడు ఈ పనివాడు ఉన్నాడు చూసారా? ఈ పనివాడు ఈ వధువుని ఏం చేశాడు? గమనిస్తున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. తన కొన్ని దినాల నుంచి చేలో పనికి వస్తూ ఉంది, పనికి రావట్లేదు, పరిగె ఏరుకోవడానికి వస్తూ ఉంది, పరిగె ఏరుకుంటా ఉంది. అబ్బో, మగాళ్ళు ఆమె పక్క నుంచి డైలాగులు వేసుకుంటూ వెళ్ళేవారు ముందు. ఆ తర్వాత ఆ విషయాన్ని మన యవన బిడ్డలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిని చూసి కొంచెం డైలాగులు వేస్తున్నారండి అని చెప్పాడు బోయజుకి. అప్పుడు బోయజు తన యొద్దకు వచ్చే పని వాళ్ళందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని తెలుసా? ఆమె జోలికి ఎవడు వెళ్ళకూడదు, కనీసం తల ఎత్తి చూడకూడదు, మాట మాట్లాడకూడదు, ఖబర్దార్. ఎందుకంటే పొరుగు దేశా నుంచి వచ్చిన ఒక బానిస పిల్ల, ఆ పిల్ల జోలికి ఎవరన్నా పోయారంటే మర్యాద దక్కదన్నాడు. అందరూ భయపడ్డారు, గమ్మునున్నారు. ఆమె వస్తుంది, పరిగేరుకుంటుంది. ఆ స్త్రీలందరితో కలిసి ఆ షాల్లోనికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు మంచినీళ్ళు తాగితే అప్పుడే మంచినీళ్ళు తాగుతుంది, వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడే భోజనం చేస్తుంది, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంటే పని వాళ్ళు అప్పుడు విశ్రాంతి తీసుకుంటారు. వాళ్ళు తిరిగి మరలా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వెంబడించి మరలా తిరిగి వచ్చేస్తా ఉంది రూతు. ఆ రూతుకే ఈ కాలపు ప్రవక్త పనివాడు సువార్త ప్రకటించాడు.
కోత కోసే సమయం ఇది. ఆ రోజు కోత కోసే కాలమందు రూతు వచ్చింది. ఇప్పుడు కోత కోసే సమయంలో ఉన్నామా? కోత కాలంలో ఉన్నామా అని మీరు అనుకోవచ్చు. ఆహో, కోతకాలం అయిపోయింది కదా, పాడ్ర గారు అది చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఈ కోతకాలం కాదమ్మా, మన ఆత్మలను కోత కోసే టైం వచ్చింది ఇప్పుడు. నీ భక్తి, నీ విశ్వాసాలు ఎంతవరకు దేవుళ్ళు నిలబెట్టుకుంటున్నావో, నిలబడే నిజాయితీ కలిగిన ఒక పరీక్ష దినము రాబోతుంది, ఎత్తబడే సమయం రాబోతుంది. ఇప్పుడు కోతకాలం వచ్చింది నీకు. ఈ కోతకాలానికి ముందు ప్రవక్త ఏం చేశాడంటే, వధువుని గుర్తించి, అంటే ఈ రూతును గమనించి గుర్తించి బోయజు దగ్గరికి వర్తమానం తీసుకెళ్ళాడు. ఏమనంటే, అయ్యా, ఆ అమ్మాయి వచ్చిన మొదలుకొని చూశాను, నేటి వరకు ఆమె తొలి దినము అడుగుపెట్టిన నాట నుండి ఇన్ని దినాలైంది, నేటి వరకు ఒక పడుచువాడ వైపు చూడడము, పళ్ళికలించడం, మాట్లాడడం, గంతులేయడం, అయ్యో పట్టుకోలేకపోతున్నాడు బాబా. ఈ కాలంలో మా ఇద్దరు గొడవ తగలయ్యా. ఇటో మరి ఈ కాలం ఏంటో, అయ్యయ్యో, పసిపిల్లలేమో సెల్తో ఉంటున్నారు. 7 వయసులో ఉన్న వాళ్ళందరూ సెల పట్టుకుని తినేస్తున్నారు. సెల్నే తినేస్తున్నాడు మా ఊడైతే, పగలు రాత్రి దాంతోనే ఉంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, మరి ఆడుకోవడానికి ఎరా అత్తమాన సెల్తా ఉన్నాయి ఎందుకు, ఏమిట్రా నీకు అది అంటే, మరి ఆడుకోవడానికి తమ్ముడు ఏడండి, చెల్లెళ్ళు లేరండి, ఎలా మాట్లాడుతున్నారండి, ఎలా సమాధానం చెప్తున్నారండి. రెస్పెక్ట్ అవ్వడం మంచిదే, సమాధానం చెప్పడం మంచిదే. ఈ సమాధానం కూడా ఉండేది కదా మా చిన్నప్పుడు. ఇలా చెప్పాలని కూడా తెలియదు అప్పుడు ఆ వయసులో. కానీ కాలము ఎందుకో ఎక్కడికో, అదే అంటారు, విపరీత కాలానికి విపరీత జ్ఞానం పెరిగిపోయింది. నాశనానికి ముందు గర్వం నడుచున్నట్టు యవనస్తులు నిలబడలేకపోతున్నారు. అలాగని విశ్వాసులు నిలబడలేని కాలం, పడిపోయే కాలం, జారిపోయే కాలం. అందుకే చెప్తున్నా, ఈ దినము రూతు మాట్లాడిన మాట ఇప్పుడు నీవు మాట్లాడాలి. ఆమంటుంది, నీవు నాకు సమీప బంధువుడవు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నయోమిని బట్టి. అరే, నయోమి మాట్లాడాలి ఆ మాట, అది నయోమి నోట నుండి రావాలి. కానీ ఈమంటుంది ఏమిటి అంటుంది, అందులోనే కాదు అందు మరి. ఎందుకంటే ఆ నయోమి విమోచించబడక ముందు ఆమె కోడలు విమోచించబడాలి. అందుకే కుమారి భయపడకము. 11వ వచనం, అబ్బా ఎంత మంచి వాగ్దానం. 10వ వచనంలో అంటున్నాడు, నీవు దీవించబడిన దానవు. ఒరే చూస్తున్నావా, 2:10 అనుకుంటా, చూడు, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ వెంబడించలేదమ్మా. ఓరు నాయన, ఎవరన్నా మన వైపు చూస్తే మెదిలిపోతాం, కదిలిపోతాం, కరిగిపోతాం, ఏదో అయిపోతాం, ఇంకేదో జరిగిపోవాలంతే. అయ్యయ్యో, ఎంత కర్మ, ఎంత వాక్యం మెరుగుండి, ఎంత సత్యం మెరుగుండి, వాక్యం మెరుగుండి, సత్యం మెరుగుండి. ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద ధ్యాస పెట్టుకుంటే ఎవరిని వైపు చూసినా నువ్వు చూడవు. నీ దారి నీదే, నీ పలుకు నీదే, నీ జీవితం నీదే, నీ భక్తి నీదే. అలాగున కాపాడుకుంటది వధువు. హల్లెలూయా. రూతు కూడా నీలాంటిదే. రూతు పైనుంచి దిగిరాలా, దేవదూత కాదు, అతి శ్రేష్టమైన స్త్రీలో గొప్ప స్త్రీ కాదు. నీలాంటిదే సోదరి, నీలాంటిదే సోదరి. పైగా అందకత్తే. తన అందాన్ని చూసి ఊరిక రెప్రపలాడిపోయి నలిగిపోయి ఇరిగిపోలేదు, మనుషుల వైపు చూపి సకిలించలేదు గాడిదలా. నీ అందము మోసకరము, నీ సౌందర్యం వ్యర్థం. దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుడు నీకు అందం ఇచ్చాడా, అందాన్ని దేవుని కొరకు సమర్పించుకో. నీ శక్తిని, నీ బలాన్ని, నీ అందాన్ని దేవుని కొరకు సమర్పించుకోమ్మా. దేవుడు బహుగా దీవిస్తాడు నిన్ను. 11 చదవండి, ఏమంటున్నాడు పోయొచ్చు. కాబట్టి 10 చదవండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవమ్మా. నువ్వు కొద్దివారినే కానీ గొప్పోళ్ళనే కానీ యవనస్తుడి ఆ వెర్రిగా కేకలేసి రెంకలేసి నీ వెనకాల తిరిగి గాడిదలా సకిలించేవారిని ఎవరిని నీ వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వేణుగడి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ఇలాగున సాక్ష్యము కాపాడుకోవాలి సంగమా. ఎంతమంది చేతులున్నాయి? కనీసం కుడి చేయి ఎత్తండి, 2 ఉంటే 2 ఎత్తండి. చేతులు లేనివాడు అనుకుంటాడంట, అయ్యో 2 చేతులుంటే చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా గాన ప్రతికారములు చేసిందనే అనుకుంటాడంట. కాళ్ళు లేనివాడు అనుకుంటాడు, కాళ్ళుంటేనే నేను ప్రతి రోజు చర్చికి వెళ్ళి నేను
దేవుణ్ణి ఆరాధించేవాడిని అనుకుంటాడు. నీకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, దేవుని కోసం ఉపయోగించు. ఓ దేవుడు చక్కటి అందం ఇచ్చాడు, దేవుని కోసం, దేవుని కోసం. ఇప్పటికీ 39 ఏళ్ళుగా దేవుని పనిలో మా కోసం మా అందాన్ని ఖర్చు పెట్టుకోలేదు మేము. మాకున్న బలం, మాకున్న యవనం, మాకున్న బలం, శక్తి, అందాన్ని మా కోసమే ఉపయోగించుకోలేదు. కేవలము నేను, నా భార్య దేవుని సేవలోనే పరిచర్యలోనే రాత్రనక పగలనక అరిగిపోతూ వచ్చాము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అందం ఇచ్చాడు దేవుడు మీకు. ఎందుకోసమంటే మరి ఎక్కువగా రెండంతలో ఎక్కువ చేసుకొని లోకము చేత ఆకర్షించబడాలని అనుకోకండి. లోకము ఒక దినమందు కుప్ప కూలిపోతుంది, నాశనమునకు సిద్ధంగా ఉంది. నాశనం అయిపోయి దాన్ని ప్రేమిస్తావా? నాశనము కాని వాక్యాన్ని ప్రేమించమ్మా. నాశనము కాని వాక్యాన్ని ప్రేమించు. ఆమె ఎంత అందగత్తో తెలుసా? మోయాబు స్త్రీలు అందగత్తెలు. ఇతడు చూశాడు, ఎవరు? మేస్త్రి చూసి అన్నాడు, అయ్యా పొగిడాడు అనమాట బోయజు దగ్గర. ఓహో, ఆమె వచ్చిన మొదలుకొని నేటి వరకు మునుపటి సత్ప్రవర్తన కంటే నేడు ఉన్న సత్ప్రవర్తన మరీ గొప్పది, ఎక్కువైందని చెప్పాడు. ఓహో, ఏమి సాక్ష్యం! భర్తలు కలిగిన వారు మీ భర్తలతోనే తృప్తిగా జీవించాలి. భార్యలు కలిగిన వారు మీ భార్యలతోనే తృప్తిగా బతకండి. వ్యర్థమైన ఆశలు పెట్టుకోకండి, శరీరాలు అమ్ముకోకండి. ఒక కొద్ది నిమిషాలు ఆ సంతృప్తి కోసం అనవసరంగా కొంతమంది తమ యొక్క జీవితాలు, తమ ఆ దేహములు పాడు చేసుకునే దౌర్భాగ్యమైన లోకం ఇది. విచిత్రం ఏంటంటే, ఎవడో ఫ్రెండ్ వస్తాడు, ఒకడు ఆ ఫ్రెండ్ని చూసి ఈవిడ పళ్ళు కలుస్తుంది. ఇతను ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, అప్పుడు ఇతను చూసి అతని భార్య పళ్ళు కలుస్తుంది. ఇద్దరు కలిసి లాడ్జింగ్ వెళ్తారు. ఒకరికొకటి తెలియదు. ఇంతకు అక్కడికి వెళ్ళాక ఒకరినొకరు పట్టుబడిపోయారు. ఇంతకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఈ స్నేహితులు వాళ్ళ గృహాలకు వెళ్ళినప్పుడు భార్యలు అంటే అంత కలుషితం అయిపోయింది లోకం. మీకు చెప్పేది ఏంటంటే, ఉదాహరణగా చెప్తున్నాను, చెప్పాలన్న ఉద్దేశం కాదు, చెప్పడం సర్థం కాదు. అసలు ఎంత ఘోరమైన యుగాంతంలో ఉన్నాం మనం. పట్టుబడిపోతున్నారు, పోలీసులు పట్టుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఆ పోలీసులకు దండాలు ఇట్టేస్తున్నారు. వీళ్ళు తప్పు చేశారంటున్నారు. కానీ అక్కడ మగాడి స్వభావము తప్పే, ఆడదాని స్వభావం కూడా తప్పే. నీచకరమైన పరిస్థితులు అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? వధువా, నీవు వధువు అయితే అసలు ఎప్పటికీ అసలు నేను ముట్టేది అంటేది ఎవరు లేనే లేరు. ఎందుకంటే వధువును ముట్టనివ్వడాయనా. ఎందుకంటే మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న నీ ప్రవర్తన మరి ఎక్కువైనది అని ఎవరు పొగుడుతున్నారు? స్వయంగా బోయజు, అతడు ఇశ్రాయేలుడైండి అన్యురాలైన రూతును పొగుడుతున్నాడు. ఎవరు చెప్పారు సాక్ష్యము? మేస్త్రి. ఆమేన్, హల్లెలూయా. ఆ మేస్త్రి మన కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఓ బోయజు, ఇదిగో నేను మరి ప్రపంచమంతా తిరిగాను, నీవిచ్చిన బోరను పట్టుకుని తిరిగాను, ప్రకటించాను, బోధించాను, ఖండించాను, ఓ ప్రేమతో సువార్త చెప్పాను. ఆ నశించిపోతున్న సంఘ శాఖల్లో నుండి వధువు వచ్చేసింది బయటికి. ఈ వధువు యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? మునుపటి ప్రవర్తన కంటే నేటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని చెప్పి బోయజుకు అప్పగించి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడ్డ మనకు ఆయన. అవును, ప్రవక్త 65వ సంవత్సరంలో తన పనిని ముగించుకొని ఈ వధువును ఆయనకు అప్పజెప్పి, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త ఇప్పుడు భూమి మీద లేడు. ప్రవక్త ప్రభువుకు అప్పగించి బోయజుకు అప్పగించి అతడు వెళ్ళిపోయాడు. ప్రవక్త వెళ్ళిపోయాడు, కానీ భూమి మీద వధువు ఉన్నది. ఇప్పుడు ఈ వధువుకు ఏమున్నది? ప్రవక్త ద్వారా పలకబడిన మాట ఉన్నది. ఆ మాట ఈ కాలపు వర్తమానమైనది, అదే పక్షిరాజు వర్తమానమైనది. దానితో ఇప్పుడు వధువు సిద్ధపడుతుంది. ఇప్పుడు వధువు అంటుంది. ఇప్పుడు వధువుకు వచ్చింది ధైర్యం. ఎందుకంటే ప్రవక్త స్వరం నేను విన్నాను,
ప్రవక్త వర్తమానం నేను విన్నాను, అంచేత నా ఏలినవాడా నేను నీ దాసురాలను, నాకు న్యాయము కావాలి, నీవు నాకు న్యాయము తీర్చాలి, నీవు నాకు సమీప. ఎస్, నయోమికి ఎంతటి సమీప బంధువుడు అంతే సమానముగా రూతుకు కూడా సమీప జ్ఞాత ఉన్నాడు. విశ్వాసం కలిగిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, నోటితో చెప్పు, హల్లెలూయా. నేను దొరికిపోయినంటే అనుకోకరా, నువ్వు దీవించబడతావు. ఎందుకంటే దైవజనులు కొట్టుట అభిషేకం అన్నాడు, వారు నన్ను గద్దించుట నాకు ఆశీర్వాదం అన్నాడు. ఆశీర్వాదం పొందుకోవాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, కానీ ఇప్పుడు ఏమంటుంది, నీవు నాకు సమీప బంధుడు. అవునండి, ఆయన ఒక వర్తమానం చెప్తాడు, ఆ బంధువుడకు విమోచకుడట. మనకేమయ్యాడైనా నిజంగా ఎలా బంధువుడు మనకు? ఆనాడు వాళ్ళు విసిరేసిన ఆ రాయి వచ్చి మన మధ్యలో పడినప్పుడు ఆ రాయి మన అందరికీ తగలగా సజీవమైన రాళ్ళు వలె నిలిచామంతే. మనము మృతమైన రాళ్ళమే, మృతమైన వారం. మనలో జీవం లేదు, జీవం లేని వాటిని ఆరాధిస్తూ మన ఇష్టాన్ని జరుపుకుంటూ పోతున్న రోజులవి. అయితే ఒక విషయం చెప్పాడు బోయేజు, చూడండి. బోయేజు 8వ వచనం, 2:8. అప్పుడు బోయేజు రూతుతో అంటాడు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద మాత్రమే నిలకడగా ఉండు, నిన్ను ముట్టకూడదని యవస్తులకు ఆజ్ఞాపించాను. వేరొక పొలములోనికి పోవద్దు. వేరొక పొలంలోనికి పోతే ఏమి నేర్చుకుంటావు? వైడూర్యం ఇక్కడే ఉందా? ఓకే, చదువుతున్నావు అనుకుంటా. ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? చూడు కుమారి, అబ్బా, ఆమెను పుత్ర స్వీకారం చేసుకోకముందు బోయజ్ అంటాడు, ఓ నీ గురించి విన్నాను, మంచిది. ఏమండి, మనలో అనమాట, అందమైన పిల్ల, చక్కని బిడ్డ, పొలంలోకి వచ్చింది, ధనవంతుడు, భాగ్యవంతుడు, భూస్వామి, ఆమెను ఉంచేసుకోవాలంతే. అలా ఉంచుకోడైనా. ఎందుకంటే బోయజ్ ఎవరు? క్రీస్తు. అపవాదం అయితే చేసి ఉండేవాడు ఆ పని. బోయజ్ స్థానంలో కానీ సాతాను ఉన్నాడు అనుకో, వాడు ఇష్టం, ఆమెను వాడేసుకుంటాడు అనమాట. బోయజ్ ఆ పని చేయలేడంటే. నీవు దేవుని బిడ్డవేనా? నీవు చేయలేవు. ఎందుకంటే నీలో ఉన్నది అప్పుడున్న ఆ దేవుడే ఇప్పుడు నీలో కూడా ఉన్నాడు. అప్పుడున్న ఆత్మ ఇప్పుడు నీలో ఉన్నది. అప్పుడున్న అభిషేకము ఇప్పుడు నీలో ఉండే తీరాలే. కనుక పాస్టర్ గారి బోధ నీకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఏంటోనమ్మా, ఏటో చెప్తున్నాడబ్బా ఆయన. అమ్మా సోదరుడా, నీకేమనిపించినా కానీ లోకమును విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువు కోసం జీవించండి, ప్రభు కోసం జీవించండి. కష్టతరంగానే ఉంటుంది వినడానికి, నువ్వు జీవించడానికి కష్టతరంగా ఉండొచ్చు, కానీ అందులోనే ఆనందం ఉన్నది. ఇప్పుడు బోయజ్ అంటున్నాడు, చూడమ్మా, నీవు పని చేసినంత కాలం, ఇక్కడ పనులు జరుగుతున్నంత కాలము ఈ పొలములో మాత్రమే ఏరుకో. ఇక నువ్వు వేరే పొలాలకి వెళ్ళవలసిన అవసరత. మరి ఎందుకు వెళ్తున్నారు మన వాళ్ళు అర్థం కావట్లేదు. అల్లుడు సంఘం పెట్టాడు ఒక ఆవిడ, తమ్ముడు సంఘం పెట్టాడు ఒక ఆవిడ, కొడుకు సంఘం పెట్టాడు ఒక ఆవిడ, అల్లుడు మాంగారు సంఘం పెట్టాడు ఒక ఆవిడ. ఎందుకు వెళ్తున్నారండి ఇల్లు? నాకేం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఇంకా ప్రత్యక్షత కలగలేదు. చెప్తున్నాడు ఇక్కడ, నీవు వేరొక పొలంలోనికి వెళ్ళాల్సిన అవసరత లేదు, ఇక్కడనే ఉండి ఇక్కడే పరిగె ఏరుకొనుము. ఆ పరిగే 1140 వర్తమానములై ఉన్నాయి. ఈ రోజున నువ్వు ఉంటున్న వర్తమానం బంధువుడగు విమోచకుడని వర్తమానంలోనిది. స్తోత్రం కలుగును గాక.
కనుక నీవేరుకుంటున్న ఆ ప్రతి ఎన్నో అన్నీ కలిపితే గంపెడయ్యాయి. అవి అనేకమైన ఎవలయ్యాయి, అనేకమైన గోధుమలు అయ్యాయి. అవన్నీ విత్తనాలే కదా. స్తోత్రం, హల్లెలూయా. విత్తనాలేనా? ఆ విత్తనాన్ని భుజించాలా? భుజిస్తారా? అత్త కోడలు ఇద్దరు కూడా ఆ విత్తనాలు పట్టుకుని వెళ్తుంది, దంచి తింటున్నారు, విత్తనములు తింటున్నారు. విత్తనం అనగా దేవుని వాక్యమేగా. వాక్యాన్ని ఏ ఫలమో అది బోయజు ఫలము మాత్రమై ఉన్నది. కనుక కొందరు అంటారు మిమ్మల్ని ఏమనంటే, మీ కూటాలకు రమ్మంటారు, మేము వస్తాము, మా కూటాలకు మీరు రారు. నువ్వేమని వెళ్తావు? అక్కడ ఏమున్నది నువ్వు తినడానికి? నువ్వు ఏరుకోవడానికి ఏముంది అక్కడ? మీ పాస్టర్ గారు వెళ్ళొద్దంటారంట కదా. నేను ఎందుకు వెళ్ళొద్దంటాను? ఇదిగో వాక్యం వినండి, చదవండి అక్కడ. నేను ఎందుకు వెళ్ళొద్దంటాను? మీ పాస్టర్ గారు రానివ్వడంట కదా, వెళ్ళనివ్వడంట కదా. నువ్వెందుకు వెళ్తావు? వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వేమని వెళ్తావు? తర్వాత నువ్వు నేర్చుకునేది ఏమైనా ఉందా? నిన్ను బట్టి వాళ్ళు నేర్చుకోవాలి. ఏమైనా నేర్చుకోవాలంటే నువ్వు పొందిన బాప్తిసం వాళ్ళు పొందాలి, నువ్వు నమ్మిన ప్రవక్తను వాళ్ళు అంగీకరించాలి, నువ్వు నమ్మిన వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించాలి. అప్పుడు వెళ్ళు. నేను వద్దంటానండి. ఇంకా తెలియక అంటారు, ఏ మీ సంఘం మాది ఒకటి కాదా? కాదు. ఎలాగవుతుంది? దేవుని పొలము మాత్రమే. దేవుని పొలములో ఏరుకోండి, పరిగె ఏరుకోండి. ప్రతి ఆదివారము, ప్రతి కూటములో, బైబిల్ స్టడీలో మనం ఏరుకుంటున్న విత్తనాలన్నీ ఎవరివి? బోయాజు ఫలములోనివే. గ్లోరీ, హల్లెలూయా. ఏరుకుందామా? ఇప్పుడు మీరు తింటున్నారా? ఆ విత్తనాలన్నీ పట్టుకెళ్తుంది ఇంటికి. అత్తగారు తను ఇద్దరు ఏకమై. ఏట్రా బాంబు మధ్యలో? తనేం కాదు, ఆడేం చేస్తున్నాడు? అదే రా. అయితే ముందుకేసుకో స్టూలు కొంచెం. రైట్. ఇంకా దాని జోలికి వెళ్ళక చేస్తా. అలాగే ప్రియమైన వారలారా, ఈ చివరి దినాలలో తప్పక నీకు ఆయన సమీప బంధువుడే. అవును, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలును విమోచించే దినం రాబోతుందా? ముగింపులోకి వచ్చేసాను. ఇజ్రాయేలును విమోచించే దినం వచ్చింది. అయితే అప్పటికి ప్రవక్త లేడు. ఉన్నాడా? లేడిక. ప్రవక్త తన కాలం ముగించి వెళ్ళాడు. అయితే వధువు ఉంది ఇప్పుడు భూమి మీద. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి క్రీస్తుకు. ఆమేన్. బోయజుకు 2 పనులు ఉన్నాయి, 2 కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు రూతును విడిపించాలి, నయోమిని చెప్పండి. నయోమిని విడిపించాలా? విడిపించాలి. రూతును విడిపించాలా? ఎందుకంటే రూతు ఒంటరిగా పొరుగు దేశంలో ఇజ్రాయేల్ మధ్య ఒంటరిగా అమ్మాయి ఉండకూడదు. అలాగా అది చట్టమే కాదు. అందుకోసం ఇప్పుడు రూతును విడిపించాలి, తర్వాత నయోమిని కూడా విడిపించాలి. నయోమికున్న ఆస్తి వివరాలు అన్నీ సేకరించి ఆమెను విడిపించాలి. తన భూములు తిరిగి తనకు అప్పగించడమే విడిపించుట. ఆమేన్. అలాగనే ప్రియులారా, ఇజ్రాయేల్ తిరిగి వచ్చారు, తమ దేశంలో ఉన్నారు ఇప్పుడు. అయితే చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయేలీలు. వాళ్ళు ఏమంటారో తెలుసా? గాజా మాది. అక్కడ చూడండి, ఆహాబు కాలంలో ఏంటో పట్టణం పేరు? రామోత్ గిలాద్. రామోత్ భీమా కాదు, రామోత్ గిలాదే. రామోత్ గిలాదు మాది, మా ప్రభు మాకు ఇచ్చాడు అంచేత యుద్ధానికి వెళదాం అని చెప్పి ఆహాబ్ అంటే యెహోషాపాతు అన్నాడు. సరే, ఇక్కడ అందరూ ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు కానీ నాకేమో రుచించలేదు, సహించలేదు. ఎవడైనా నిజమైన ప్రవక్త ఉన్నాడా అన్నాడు. అంటే నిజమైన ప్రవక్త ఖచ్చితంగా ప్రతి కాలంలో ఉండి తీరాలి. హల్లెలూయా. కాలం సమీపం అయిపోయింది, దగ్గర పడిపోయాం మనం. ఇప్పుడు రూతును విడిపించాలి. తర్వాత ఆ రూతే నీవై ఉన్నావు, మనమై ఉన్నాం. ఇప్పుడు రూతు విడిపించబడుట ఎప్పుడు? త్వరలోనే. ఏదో తెల్లవారు వేళ, వేకువ జామున 6-9 మధ్యలో స్వరమును వింటావు నీవు. నీ ఆత్మ వింటది. ఇప్పుడు నీ చెవికి ఏమి వినబడదు. నీ చెవికి వినబడి అన్నీ అదేటే అలా పోతుంది ఏంటి, అలా మాట్లాడుతుంది ఏంటి, మీ అత్తగారైనా అలా మాట్లాడుతుంట. ఇవి నీ స్వరాలు. భలే ఉందే రాత్రి కదా, భలే చెప్పారే రాత్రి. ఈ చెవికి ఎప్పుడు ఇయే కావాలి, కానీ ఈ చెవికి కాదు. ఇప్పుడు ఆయన స్వరం వినబడేది, ఆత్మస్వరం వింటది.
ఆత్మస్వరం వింటది. అందుకని నీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నీ ఆత్మ సిద్ధపరచుకో, దివిటీని సిద్ధపరచుకోవాలంటే నింపుకోండి, వాక్యాన్ని నింపుకోండి, హృదయం నిండా నింపుకోండి. ఇప్పుడు మొదటిగా రూతు విడుదల చేయబడాలి. అలాగే వధువా నిన్ను విడుదల చేసి విమోచించి, ఇప్పుడు చూడండి మనకు సంపూర్ణమైన విడుదలేది, ఆల్రెడీ మనం విమోచించబడ్డాం. ఎలాగునా? ఆయన రక్తములో ప్రతి పాపము కడిగి శుద్ధి చేయబడింది. ఓకేనా? పరిశుద్ధులని పిలవచ్చా? మిమ్మల్ని విశ్వాసాలని పిలవచ్చా? దేవునికి ప్రియమైన వారని పిలవచ్చా? క్రీస్తునందు భక్తులని పిలవచ్చా? రైట్. అయితే ఇంకా సంపూర్ణమైన విమోచన కలగలేదు. ఆ సంపూర్ణమైన విమోచన అనగా భూమిని తన్ని ఒక దినమందు పైకి లేపబడుటయే సంపూర్ణమైన విమోచన. నెక్స్ట్ మీరు వెళ్ళిపోతారు, వధువు వెళ్ళిపోద్ది. తర్వాతనే నయోమి దగ్గరికి వెళ్తాడు ఆయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నయోమి దగ్గరికి వెళ్ళి అప్పుడు నయోమికి ఉన్న బంధకాలు అప్పటికి ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇశ్రాయేలును చుట్టుముడతాయి. ఇప్పుడు వాళ్ళని రక్షించాలి. అందుకే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథంలో అనుకుంటా, ఆయన సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. సియోను, నీ దేవుడు నిన్ను చూచి ఏతించుచున్నాడు, లెమ్ము తేజరిల్లుము. ఆ సమయము రాబోతుంది వారికి. మనము విమోచించబడిన తర్వాతే భూమి మీద నుండి వధువు ఎత్తబడిన తరువాత ప్రియులారా నయోమి దగ్గరికి వెళ్ళి నయోమిని విమోచించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ధైర్యంగా చెప్పింది. ఎందుకంత విశ్వాసంతో మాట్లాడింది రూత్ అంటే, తన ఇంటి దగ్గర తన అత్త బోధించిందే. ఏమని? అమ్మా, నిన్ను విమోచించేవాడు తనే, నన్ను కూడా విమోచించేవాడు బోయిజు మాత్రమే. ఆ మాటలు విన్నది, మనసులో పెట్టుకున్నది. నువ్వెవరి మాటలు వింటున్నావమ్మా? సంగమా ఎవరి మాటలు వింటున్నావు? నీ ప్రియుడు నీ భర్తేనమ్మా, నీ ప్రియుడు నీ క్రీస్తేనమ్మా. ఆమేన్, హల్లెలూయా. శరీర సంబంధమైన నీ భర్త ఆ ఒక్కడు నీకు దేవుడమ్మా, నీకు శిరస్సమ్మా. ఆయనకు మాత్రమే గౌరవం ఇచ్చి అవసరమైతే ఆయన పాదాలు కూడా గడిగి ఆయనకు సేవ చేసుకో. ఒక దినాన్ని నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఏమైనా తప్పు ఒప్పులు జరిగిపోతున్నా వెంటనే నీ భర్త దగ్గర ఒప్పుకోమ్మా. అప్పుడు నీ నిజమైన భర్త అక్కడ అంగీకరిస్తాడు. ఇక్కడ నువ్వు దొంగగా బతికితే నువ్వు ఎత్తబడలేవమ్మా, నువ్వు వేషధారిగా బతికితే ఎత్తబడలేవమ్మా, నువ్వు అవిశ్వాసిగా బతికితే ఎత్తబడలేవు సంగమా. నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరి ఎక్కువ కావాలి సంగమా. నేను అప్పుడు అలా చేసేదాన్ని, అలా జరిగేది, అంత పెద్ద జరిగింది, అలాగుండేదాన్ని, ఇలా చేసేదాన్ని, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను చెప్పొద్దు. అంతకంటే ఎక్కువ చేయాలి. ఎవరి కోసం? ఫాదర్ గారి కోసమా? కాదమ్మా. సంఘం కోసమా? కాదు. నువ్వు చేయవలసింది చేస్తూ నీ దేవుడు ఏ తెంచుచున్నాడని ఆయన వైపే నీ కనులెత్తి చూడండి. ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి, నీ ప్రాణాన్ని కూడా. రైట్. అదే నిజమైన వధువు చేసే కర్తవ్యమై ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడదామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జలధారల ధ్వని విని కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడను పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను.
నీ జలధారల ధ్వని విని ప్రార్థన చేసుకోండి. కరడు కరడను పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీవు నాలో ఉంచిన నీ జీవమునే కోరగా నీవు నాలో ఉంచిన నీ జీవమునే కోరగా అవధులు మీరి పరిధులు దాటి ఆశించగా అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది శత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొల్లి ప్రవహించెను నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొల్లి ప్రవహించెను నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ కరడు కరడను పిలచుచున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నీవు? పుత్ర స్వీకారములకు వచ్చేసావా? వధువులో భాగమై ఉన్నావా? ఇప్పుడు ఆ రూతుని ఆయన విమోచించబోతున్నాడు, పెండ్లి చేసుకోబోతున్నాడు. ఆమెను విమోచించడము, ఆమెను పెండ్లి చేసుకొనడమే. మధ్య ఆకాశంలో ఏం జరగబోతుంది? పెండ్లి విందు జరగబోతుంది. నా సోదరుడా, నా సహోదరి, నీ జీవితం ఎవరికి ఇచ్చావు? నీ శరీరం ఎవరికి ఇస్తున్నావు? నీ దేహాన్ని ఎవరికి ఇస్తున్నావు? డబ్బుల కోసం ఆశపడలేదే రూతు? డబ్బుల కోసం ఆశపడలేదే రూతు? యవనముంది, అందముంది, శక్తి ఉంది, బలముంది, ఏ యవనుల్ని వెంబడించలేదే? ఓహో, ఎంతటి చక్కటి పవిత్రమైన గుణం! తన శీలాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకుంటుంది. సంగమా, నీవు కూడా కాపాడుకోవాల్సిన సమయం ఇదే. సోదరుడా, నీ శీలాన్ని అమ్ముకోవద్దు. సహోదరి, నీ శీలాన్ని అమ్ముకోవద్దు.
డబ్బులు ఏమి సంపాదించి ఏమి సాధిస్తావు నువ్వు? శరీరాన్ని అమ్ముకొని అనేక మంది నాశనం అయిపోతున్నారు. జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. శరీరాన్ని అమ్ముకోదు. రూత్ ఎల్లప్పుడూ శరీరాన్ని అమ్ముకోదు. ఆమె గురించి సాక్ష్యం ఆ పనివారి మీద ఉన్న పనివాడు అంటున్నాడు, కోయివారి మీద ఉన్న పనివాడు అంటున్నాడు కదా. ఆమె మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరి ఎక్కువైంది. సత్ప్రవర్తన కలిగి ఉంది ఆమె. ఓహో, ఎంతటి మంచి సాక్ష్యము. సోదరి, సోదరుడా, నీ పాపపు సొమ్ము, నీ పాపపు డబ్బుతో నువ్వు ఏమీ తీర్చలేవు. నీ సమస్యలు తీరిపోవు. నీతిగా బతకడం నేర్చుకుంటే, పరిశుద్ధంగా బతకడం నేర్చుకుంటే, నీ శీలాన్ని పవిత్రంగా దేవుని కొరకు సమర్పణ చేసుకున్నట్లయితే ఆయన నిన్ను పోషించగలడు, నిన్ను విడిపించగలడు. నీ అందాన్ని ప్రభువుకి, నీ శక్తిని ప్రభువుకి, నీ బలాన్ని, నీ దళాన్ని ప్రభువుకి, ప్రభు కోసం జీవించు. ఎందుకంటే నువ్వు కాలంలోనికి వచ్చావు, నిత్యత్వంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, సమయము దగ్గర పడింది. 7వ దూత స్వరము విన్నావు నువ్వు. ఇంకా అశ్రద్ధగా ఉండొద్దు. బాప్తీసం పొందడానికి కారణాలు చెప్పుకుంటున్న వారులారా, ఆ కారణాలు పక్కన పెట్టండి, హేతువు పక్కన పెట్టండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించండి. యవనస్తులారా, మీ జీవితాలు మార్చుకోండి. పెద్దలారా, చిన్నలారా, మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోండి. కొద్ది నిమిషాలు చెప్పండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయట్లేదు ఎవరు కూడా. పూర్వకాలమే మంచిది, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారు. ఆ వెనకాల ఉన్న వాళ్ళు అయితే మొత్తం మీద ఏం పెడతారా, ఏం తినేసి పోదామా, ఏం దాగి పోదామా. కొంతమంది బయలుదేరారు, ఒక టైపు ప్రజలు బయలుదేరారు. ఏదోటి ఉంటుందిలే తినడానికి, ఏదోటి ఉంటుందిలే తాగడానికని ఒక జనాంగం బయలుదేరారు. అమ్మా, సోదరి, సోదరుడా, అది కాదు నీకు ముఖ్యం, అది నేను రక్షించదు. తింటే పోద్ది, తాగితే పోద్ది, అది కాదు నీకు కావలసింది. ఈ వాక్యం తిను, ఈ వాక్యం త్రాగి వెళ్ళు, ఈ వాక్యం త్రాగి వెళ్ళు, ఈ వాక్యం తిని వెళ్ళు. నువ్వు ఎలాగ అందుకున్నాను కదా, ఎలాగా బొడ్లో పెట్టుకున్నాను కదా, ఎలా చెంగులో కట్టేసాను కదా, ఎలా బ్యాగ్లో సర్దుకున్నాను కదా, ఈ సర్దులాట మీద ఉంటుంది నీ మనసు. అందుకే వస్తున్నావా ఇక్కడికి? ఇక్కడ వధువు ఉంది, ఇక్కడ వధువు సిద్ధపడుతుంది. ఆ వధువులో నువ్వు భాగం కావాలంటే నీ జీవితం మారాలి, బతుకు మారాలి, నీ నోరు బాగా మారాలి. ముందు నీ నోట్లో నుంచి అన్ని అబద్ధాలే, మోసాలే, ఎక్కడ కొంపలు తగలబెట్టే స్వభావం నీలో కనబడతా ఉంది. ఎంతకాలమును చర్చికి వచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది నీ జీవితంలో. మారాలి, 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 మారాలి. నువ్వు వధువు అయితే మారిపోతావు. ఇంకా బయట ఉండవు, లోపలికి వచ్చేస్తావు. 3 ఏడుపులోనికి వచ్చేస్తావు. సంగమా, నువ్వు 3 ఏడుపులోనికి రావాలి. ఇప్పుడు సంగమా మాట్లాడతలేదు, ప్రార్థించట్లేదు, మౌనంగా ఉంటారు, ఆమెనంటారు. ఎందుకు ఆమెనంటావు నాకు అర్థం కావట్లేదు. చివరిలో అయినా ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన మర్చిపోయావు, పశ్చాత్తాప ప్రార్థన మర్చిపోయావు, రోధించే ప్రార్థన మర్చిపోయావు. ప్రార్థనలంటే భయం. మామూలు కూటాలకు వస్తావు, ఉపాస కూటాలకు రాలేవు. రాత్రంతా ప్రార్థనలంటే భయం, రాలేవు. అయ్యో సంగమా, ఏమిటి నీ దుస్థితి? ఇంత దుస్థితిలో ఉండి నువ్వు ఎలా వధువు అని చెప్పుకోగలుగుతావు? వధువు అలా చేస్తుందా? దాక్కుంటుందా? భయపడద్దా? భయపడేది వధువా, దాక్కునేది వధువా? తప్పు దిద్దుకునే ప్రార్థన కావాలి, దిద్దుబాటు కావాలి, సరి చేసుకునే ప్రార్థన కావాలి. ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు. సాతాను అంటాడు, పక్కకు వచ్చి వింటే విన్నావు కానీ అది నీకు కాదులే అని అంటాడు. వాడు నీ దగ్గరకు వచ్చి వాడు మాట వినకో, దుష్టుడు మాట వినకో.
దుష్టుడు మాట వినకు. ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. కనుక నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను శుద్ధి చేయాలని, నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించాలని, నీవు ఒక అలగా మారాలని. ఎందుకంటే అలను పిలుస్తుంది, కరడును పిలుస్తుంది. చూచున్నాడు నీ కొరకు ఆ సిలువలో బలియాయెను చూడు. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు నీ కొరకు ఆ సిలువలో బలియాయెను చూడు. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపము కడుగు కాదనకు కన్నులెత్తి చూడు సిలువ వైపు. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపము కడుగు కాదనకు కన్నులెత్తి చూడు సిలువ వైపు. ఈ దినమంతైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమంతైనా యేసుని అంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా.
దీనమందైనా ఆమేన్ సమాధాన సంబంధమైన సంగతులన్ తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా క్షణమందురం నీ జీవితం చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితి అందు నీవున్నావు ఎరుగవా చెడిపోయిన హృదయములు చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితి అందు నీవున్నావు ఎరుగవా ఇదే నీకు అనుకూల సమయం కడసారి తరుణమిదేనేమో కాదనకు నీ హృదయం తెరువు యేసు వైరకు దీనమందైనా సమాధాన సంబంధమైన సంగతులన్ తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా ఇది నీకు చివరి వర్తమానము కావచ్చు. ఎందుకంటే నీకు తెలియదు ఒక గంట తరువాత నీకేం జరగబోతుంది. కనుక ఈ నీ దినమందు నీవు నీ హృదయాన్ని సరి చేసుకొని ఒప్పుకోలు చేసుకొని క్షమాపణ పొంది పాప జీవితానికి స్వస్తి చెప్పి డబ్బుల కోసం ఆశపడి కకృతిపడి శరీరాన్ని అమ్ముకోకుండా దేహాన్ని అమ్ముకోకుండా వాక్యాన్ని ప్రేమించి వాక్యం కొరకు జీవించండి, పశ్చాత్తాపడండి. తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు అని లేఖనం తెలియచేస్తుంది. నీవు నిశ్చయముగా విడుదల పొందాలి. నీ విమోచించబడ్డావు. వధువైతే విమోచించబడింది, వధువైతే విడుదల పొందింది, ఇక ఎత్తబడుటే సిద్ధంగా ఉంది. అయితే నీవు దేవుని సందుకు వస్తున్నావు, వెళ్తున్నావు, కానీ ఇంకా మార్పు లేకుండా ఎంతకాలం అలా ఉంటావు నా సోదరుడా? ఎంతకాలం అలా జీవిస్తావు నా సహోదరి? ఈ దినమే నీకు చివరి వర్తమానం కావచ్చు. రేపేమి జరుగునో నీకు తెలియదు. అందుకే నిన్ను నీవు సమర్పించుకొని ప్రభుకు నిన్ను అప్పగించుకొని నీ అందాన్ని చూసి మురిసిపోతున్నావు, నీ బలాన్ని చూసి మురిసిపోతున్నావు. ఒక దినాన్ని నరకములో కాలిపోతావు సుమా, నరకాగ్నిలో కాలిపోతావు సుమా. నీ అందాన్ని చూసి మురిసిపోవద్దు. నీ అందము దేవునికి అర్పించు, నీ బలాన్ని దేవుడికి అర్పించు, నీ బలాన్ని దేవుడికి ఇవ్వు. ప్రభు తప్పక మనందరికీ సహాయం చేయునుగాక. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసు జీవాధిపతి, ఈ ఉదయ కాలమందు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఆనాడు రూతు ఎంత చక్కని బిడ్డ, పొరుగు దేశం వచ్చింది, తన శరీరాన్ని నమ్ముకుని బతకలేదు. నాకు కరువు ఉంది ఇంట్లో, మా అత్తగారు నేను బ్రతకాలి, మాకు బట్టలు లేవు, మాకు వస్తువులు లేవు, మాకు కొంపగోడు లేదు, కనుక నా శరీరం అమ్ముకుని బతికితే అన్నీ సంపాదించుకోవచ్చని అనుకోలేదు. ఆ దినాన్ని ప్రభువా వాక్యాన్ని ప్రేమించింది, వాక్యాన్ని హత్తుకుంది. తన అత్త ఏమి చెప్పితే అదే చేసింది, బోయిజ్ ఏమి చెప్పితే అదే చేసింది. ప్రభువా ఈ కాలపు వధువైన మేము అలాగునే చేయుదుముగాక. రూతు నీతిమంతురాలుగా నీవు కొద్ది వారిని వెంబడించలేదు,
గొప్పవారిని వెంబడించలేదు అని బోయజు పొగుడుతున్నాడు ఆమెని. ప్రభు ఈ సచ్చివాడలో ఉన్న నీ వధువును చూచి నీవు మెచ్చుకొనేలా జీవించుగాక దేవా. ప్రార్థన అంటే భయం, కనీసం 12 గంటల వరకు అయినా ప్రార్థన అంటే భయము. సమస్య అని, రోగమని, కాలు నొప్పని, నడువు నొప్పి, కోత నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని దొంగ సాగులు చెప్పి తప్పించుకునే ఈ వధువును చూడు దేవా. బైబిల్ స్టడీ అంటే పరిగెత్తుకుని రాగడానికి బదులు పరిగెత్తుకుని దూరం అయిపోతున్నా నీ బిడ్డలను చూడు దేవా. క్షమించు నాయన, మన్నించండి, నిజమైన దారిలోనికి తీసుకురండి, నిజమైన మార్గంలో తీసుకురండి, సంపూర్ణమైన విమోచన బిడ్డలకు ఇవ్వండి దేవా. ఎంతకాలము నేను ఇలా బాధపడాలి? ఎంతకాలము నాయన తండ్రి? నీ బిడ్డలే ఇరుగు పొరుగు వారికి సాక్షులుగా బతకాలి. ఇతరులను హెచ్చరించేవారు నీ సంఘమే, ఇతరులను మోటివేషన్ చేసేది నీ పిల్లలే దేవా. నా ఒక్కడ వల్ల ఈమె జరగదని నాకు అర్థమైంది ప్రభువా. కనుక నీ సంఘమే ముందుకు కదిలి బయలు వెళ్ళుదురుగాక. స్వార్థ ప్రకటన చేసి వెళ్ళిపోయాడు ప్రవక్త. ఇప్పుడు వధువు మీద ఉంది ఆ భారము. వధువే ఆ బాధ్యత, ఆ భారము తీసుకొని వీరు ముందుగా పరిశుద్ధులుగా జీవించి అప్పుడు ఇతరుల కొరకు స్వార్థ ప్రకటించదురుగాక. అట్టి జనాంగముగా చేయనాయన. జాబులు చేసుకున్న బిడ్డలు దీవించండి, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు దీవించండి, కూలి పని చేసుకున్న బిడ్డలు దీవించండి, చదువుకున్న బిడ్డలు దీవించండి. తప్పక గృహిణులు ఇళ్లలో ఉండి పని చేసుకున్న బిడ్డలు దీవించండి. మరెక్కువగా ప్రార్థన, మరెక్కువగా భక్తి చేయుటకై బిడ్డలను సమకూర్చి నిలబెట్టమని ఈ దినపు ప్రతి ప్రార్థన, ఆరాధన మీ చెంతకు చేర్చుకొని తప్పక ప్రతిఫలము దయచేయండి. రేపు రాత్రి మ్యాథ్యూస్ గారు చెప్పాడంట రేపు రాత్రి జరగాలని. రేపు నీ కుమారుతో మాట్లాడు దేవా. రేపు రాత్రి మంచిగా కూటం జరిగించండి. బుధవారం బైబిల్ స్టడీ ప్రార్థనలు మంచిగా జరిగించండి. గురువారం ఉదయమే కాలనీలో ఆదరణ కూటం మంచిగా జరిగించండి. శుక్రవారం యథావిధిగా కూటాలు మంచిగా జరిగించండి. ప్రార్థన ఆలకించండి. తప్పక జూన్ 9వ తేదీన జరగబోయే ఆ ప్రతిష్ట కార్యము తప్పక మంచిగా దీవెనకరంగా జరిగించి దాని కొరకు ఇదిగో ఈ దినమే 2 బిడ్డలు ప్రారంభించారు నాయన. ఇంకను బిడ్డలందరినీ దర్శించి ప్రేరేపించండి, బలపరచండి, సహాయం చేయండి. గొప్ప దేవుని గారు రుజువు పొందండి. తిరిగి వెళ్ళుచున్న బిడ్డలతో నీ ఆత్మని సన్నిధి ఉంచండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఒకే దేవుడు, బంధువుడకు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానము మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.